ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి లాంబ్డా ఫంక్షన్స్ అన్నమాట. ఫంక్షన్ అంటే మనం డెఫ్ కీవర్డ్ యూజ్ చేసుకొని ఫంక్షన్‌ని ఫస్ట్ డిఫైన్ చేస్తాం. నిన్న ఆల్రెడీ మనం చూసాం. ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్స్ చూద్దాం. ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోండి. పైథాన్ నోట్‌బుక్ ఎక్స్‌టెన్షన్స్ ద్వారా వీఎస్ కోడ్‌లో. మనం నిన్న ఫంక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఈస్ రీయూజబుల్ అండ్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఒక స్పెసిఫిక్ టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయడానికి మనం ఫంక్షన్ వాడుతున్నాం. బట్ ఈ లాంబ్డా ఫంక్షన్ అనేది ఏందంటే, ఈ లాంబ్డా ఫంక్షన్ ఇది షార్ట్ అండ్ అనానిమస్ ఫంక్షన్. అంటే మామూలు జనరల్ ఫంక్షన్ కంటే ఇది చాలా చిన్నదనమాట. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి ఈ ఫంక్షన్ వాడతాం అనమాట. అంటే మనం మామూలుగా జనరల్ ఫంక్షన్‌లో ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. కానీ ఈ లాంబ్డా ఫంక్షన్‌లో ఓన్లీ స్మాల్ ప్రాబ్లమ్స్‌నే మనం సాల్వ్ చేయగలం అనమాట. అలాగే ఈ చిన్న లాంబ్డా ఫంక్షన్‌లో మనం ఎన్ని మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వొచ్చనమాట. చాలా ఆర్గ్యుమెంట్స్. టేక్ ఎనీ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ బట్ కెన్ ఓన్లీ హావ్ వన్ ఎక్స్‌ప్రెషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫంక్షన్ తీసుకుంటే, ఒక ఫంక్షన్‌లో మీరు అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నీ ఒకే ఫంక్షన్‌లో పెర్ఫార్మ్ చేయొచ్చనమాట. అలా కాకుండా ఈ లాంబ్డా ఫంక్షన్‌లో మాత్రం ఓన్లీ ఒకే ఒక్క ఎక్స్‌ప్రెషన్‌ని మాత్రమే పెర్ఫార్మ్ చేయగలం. అంటే ఒకే ఒక్క కండిషన్‌ని మాత్రమే ఈ ఈ లాంబ్డా ఫంక్షన్‌లో పెర్ఫార్మ్ చేయగలం అన్నమాట. మీకెలా చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకొక కోడ్ ఇచ్చారు. 2 వేరియబుల్స్ తీసుకొని అంటే 2 నంబర్స్ తీసుకొని ఆ 2 నంబర్స్‌కి అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయమని చెప్పారు. ఫంక్షన్‌ని యూజ్ చేసుకొని. అప్పుడు మీరేం చేస్తారు? ఒక పెద్ద ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటారు. మ్యాథ్ అనే ఫంక్షన్ చేసుకొని అంటే మ్యాథ్ అనేది మీరు ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అన్నమాట. మీరు చేసుకుంటున్నారు. దాని లోపల యాడ్ అనే చిన్న సబ్ ఫంక్షన్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే సెపరేట్ అనే చిన్న సబ్ ఫంక్షన్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మల్టిప్లికేషన్‌కి ఒక సబ్ ఫంక్షను. అలాగే డివిజన్‌కి ఒక సబ్ ఫంక్షను. ఈ ఫంక్షన్స్ అన్నీ మెయిన్ ఫంక్షన్‌లో ఉంటదన్నమాట. అలాగా పెద్ద జనరల్ ఫంక్షన్ అలా వాడుకోవచ్చన్నమాట. కానీ ఇక్కడ లాంబ్డా ఫంక్షన్‌లో ఏందంటే ఓన్లీ ఒకే ఒక ఎక్స్‌ప్రెషన్‌ని మనం పెర్ఫార్మ్ చేయగలమన్నమాట. ఈ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్‌లో. ఎందుకంటే ఇది షార్ట్ అండ్ అనానిమస్ ఫంక్షన్ కాబట్టి. అసలు లాంబ్డా ఫంక్షన్‌ని ఎలా డిక్లేర్ చేయాలో ఇక్కడ చూద్దాం. ఏదైనా ఒక వేరియబుల్ తీసుకొని, ఆ వేరియబుల్‌తో అసైన్ చేయాలన్నమాట ఈ లాంబ్డా ఫంక్షన్ అనేది ఇలాగా. ఇక్కడ మనం ఏందంటే స్క్వేర్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. ఇదిగో లాంబ్డా అనేది ఒక ఫంక్షన్ లాంబ్డా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం డైరెక్ట్‌గా ఫంక్షన్ నేమే మనం జనరల్‌గా ఏం చేసాం మనం నిన్న ఏదైనా ఒక ఫంక్షన్ నేమ్‌ని ఎలా క్రియేట్ చేసాం? డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని జనరల్ ఫంక్షన్ నేమ్‌ని క్రియేట్ చేసాం ఇక్కడ. కానీ ఇక్కడ లాంబ్డా ఫంక్షన్‌లో ఏం జరుగుతుంది? మనకిష్టమైన నేమ్‌ని ఇక్కడ వేరియబుల్ రూపంలో ఇవ్వాలన్నమాట. అంటే ఇది ఫంక్షన్ నేమ్ కింద వచ్చేస్తదన్నమాట ఇంకిది. దీన్నే ఫంక్షన్ నేమ్ అంటారు దీంట్లో. లాంబ్డాలో. ఈ ఫంక్షన్ నేమ్‌కి ఈక్వల్ టు అసైనింగ్ లాంబ్డా ఫంక్షన్. లాంబ్డా అనే ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ అన్నమాట ఇది. విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ లాంబ్డా ఫంక్షన్. తర్వాత దాన్ని ఫాలో అవుతూ మనం ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలన్నమాట ఇక్కడ. ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఎక్స్ అనేది ఏదైనా అవ్వచ్చు. మనకిష్టం ఇక్కడ ఎక్స్ బదులు
మనకి ఇష్టమైనది తీసుకోవచ్చు ఇక్కడ. ఏ గాని, బి గాని, సి గాని. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం స్క్వేర్ కావాలనుకుంటున్నాం ప్రతి నంబర్‌కి. అందుకని x ఇంటూ x వచ్చింది ఇక్కడ. సో, ఈ ఫంక్షన్ ఎలా కాల్ చేసాడు వాడు? ప్రింట్ స్క్వేర్ ఆఫ్ 4 అని డైరెక్ట్‌గా ఇచ్చేసాడు ఇక్కడ. ఎందుకు ఇక్కడ ఒక వేరియబులే ఉంది కాబట్టి మనం. ఒక వేరియబులే తీసుకున్నాం కాబట్టి. అలా కాకుండా ఇక్కడ మల్టిపుల్ వేరియబుల్స్ తీసుకుంటే మల్టిపుల్ వస్తదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ x, y ఇచ్చా. ఇలా తీసుకోదులెండి ఒక్క నిమిషం. ముందు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు అర్థమవుతది. ఇదిగోండి. చూడండి ఇప్పుడు నేను ఎందుకు చేయలేకపోయానంటే ఇక్కడ మల్టిపుల్ ఎక్స్‌ప్రెషన్స్‌ని అలౌ చేయదన్నమాట ఇక్కడ దీంట్లో. లాంబ్డా ఫంక్షన్‌లో. అందుకని నేను ఇప్పుడు 2 వేరియబుల్స్ తీసుకొని చేయలేకపోయా. ఇక్కడ చూడండి. ఇక్కడ లాంబ్డా ఫంక్షన్‌లో మనకి ఇష్టమైన వేరియబుల్ డిక్లేర్ చేసి, ఆ వేరియబుల్‌కి సంబంధించిన ఎక్స్‌ప్రెషన్‌ని ఆ కాలన్ యూజ్ చేసి పక్కన ఇస్తామన్నమాట. ఇక్కడ స్టార్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే స్క్వేర్‌కి వాడొచ్చు దీన్ని. లేకపోతే పవర్స్ కనుక్కుంటాకి వాడొచ్చు. ఐ మీన్ అర్థమెటిక్ అంటే లాజికల్ ఆపరేటర్స్ వాడొచ్చు. అర్థమెటిక్ ఆపరేటర్స్ వాడొచ్చు. కండిషనల్ ఆపరేటర్స్ వాడొచ్చు. ఏదైనా వాడొచ్చు అన్నమాట దీంట్లో. అంటే ఇదేందంటే అండ్ ఆపరేటర్ అన్నమాట. అండ్ ఆపరేటర్ పెర్ఫార్మ్ చేస్తే 0 వచ్చిందన్నమాట. అంటే బిట్ వైస్ ఆపరేటర్ ఇది. బిట్ వైస్ అండ్ ఆపరేటర్ అన్నమాట అది. అలా మనకి ఇష్టమైన ఎక్స్‌ప్రెషన్ ఇక్కడ పెర్ఫార్మ్ చేసుకోవచ్చన్నమాట లాంబ్డా యూజ్ చేసి. ఓన్లీ షార్ట్ అండ్ అనానిమస్ ఫంక్షన్ అన్నమాట లాంబ్డా అంటే. ఓన్లీ ఒక ఎక్స్‌ప్రెషన్ మాత్రమే ఈ కోడ్‌లో రన్ అవుతదన్నమాట. అర్థమైందా గైస్? లాంబ్డా అంటే ఏంటో? సో, ఇప్పుడు ఒక్క ఎక్స్‌ప్రెషన్ అన్నారు కదా! ఆ! వాల్యూ ఒకటి కాకుండా a+b అని తీసుకుంటే ఏ వాల్యూ ఒకటి, బి వాల్యూ ఒకటి తీసుకుంటే ఆ ఎక్స్‌ప్రెషన్ కూడా అవుద్దా సార్ అందులో? అవుతదమ్మా. అది ఒక ఒక్కసారి మొత్తం అది ఎక్స్‌ప్రెషన్‌గా. ఒక్కసారి అది కూడా చూపిరా సార్ ఎగ్జాంపుల్‌గా? ఇదిగో చూడండమ్మా. నేనిక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నా నేను. 2 వేరియబుల్స్‌కి ఓకే సార్. సింగిల్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చా ఇక్కడ డైరెక్ట్‌గా x+y అనేది. డైరెక్ట్‌గా స్క్వేర్ ఆఫ్ 4, 5 ఇస్తే డైరెక్ట్‌గా యాడ్ అయిపోయిందన్నమాట. అంటే ఓకే ఏదైనా సార్. ఒక సింగిల్ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఈ షార్ట్ అండ్ అనానిమస్ ఫంక్షన్ కాబట్టి. ఓకేనా గైస్ అందరికి అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా? జనరల్ ఫంక్షన్‌కి ఇది తేడా ఏందంటే జనరల్ ఫంక్షన్‌లో మనం ఎన్ని లైన్స్ అయినా కోడ్ అయినా రాసుకోవచ్చు. ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ అయినా ఇవ్వచ్చు. ఎన్ని కండిషన్‌లైనా ఇవ్వచ్చు. కానీ ఈ లాంబ్డా ఫంక్షన్ అనేది షార్ట్ అండ్ అనానిమస్ కాబట్టి ఓన్లీ సింగిల్ ఎక్స్‌ప్రెషన్ మాత్రమే ఇవ్వగలం. బట్ ఎనీ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఎనీ నంబర్ ఆఫ్ వేరియబుల్స్ మనం ఇచ్చుకోవచ్చు దీంట్లో. ఆ సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 వేరియబుల్స్ ఇచ్చా. అలా కాకుండా జెడ్ తీసుకొని x+y+z అలా ఇచ్చుకోవచ్చు డైరెక్ట్‌గా. ఎన్ని నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా ఇచ్చుకోవచ్చు అన్నమాట. చూడండి. ఈ ఫంక్షన్‌లో చాలా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశా ఇప్పుడు నేను. కానీ ఎక్స్‌ప్రెషన్ మాత్రం ఒకటే వాడాము ఇక్కడ మనం. ఆర్గ్యుమెంట్స్ మన ఇష్టం. నెక్స్ట్ దీంట్లోనే మ్యాప్ అనే ఫంక్షన్ ఉంటదన్నమాట. లాంబ్డా ఫంక్షన్స్‌లోనే. లాంబ్డా ఫంక్షన్స్ ఆర్ వెరీ యూజ్‌ఫుల్ విత్ ఫంక్షన్ లైక్ మ్యాప్ ఫంక్షన్. ఈ మ్యాప్ ఫంక్షన్ అనేది మనం మాక్సిమం లిస్ట్‌లోనే వాడతాం. లిస్ట్‌లో ఎందుకు వాడతామంటే మీకెలా చెప్పాలంటే అప్పుడప్పుడు ఏం జరిగిద్దంటే మీరు కోడ్ చెఫ్ గాని లేకపోతే ఇంకా ఉంటాయి గదా! కోడింగ్ ప్రాక్టీస్ చేసే ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి గదా! వాటిలో ఏందంటే ప్రీ డిఫైన్డ్‌గా ఇన్‌పుట్ అనేది వాడే ఇచ్చేస్తాడు. అంటే మీరు జస్ట్ కోడ్ ఒకటి రాయడం, అవుట్‌పుట్ రావడానికి జస్ట్ కోడ్ రాయడం ఒకటే అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకొకటి చూపిస్తా.
ఇదిగోండి వాడు ఏం చేస్తాడంటే మీకు డైరెక్ట్ ఇక్కడ ఇలా ఇస్తాడు క్వశ్చన్ మీకు. అంటే మనం కోడింగ్ ప్రాక్టీస్ చేయాలంటే కోడ్ చెఫ్ అని, ఇలాగా హ్యాకర్ ర్యాంక్ అని చెప్పేసి ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కోడ్ తంత్ర అని చెప్పేసి ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ ఇలా ఇస్తారు. ప్రైమ్ నెంబర్స్ ని ప్రింట్ చేయమన్నాడు అప్ టు ఎన్ ఇంటీజర్ వరకు, ఎన్ ఇంటీజర్ వరకు. అంటే రేంజ్ వాల్యూ తీసుకొని మనం ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ చేయాలన్నమాట. వీడు చూడండి ఇక్కడ డైరెక్ట్ గా ఇన్పుట్ వాడే ఇచ్చేసాడు. అవుట్పుట్ అనేది ప్రైమ్ నెంబర్ 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి అవుట్పుట్ టెస్ట్ అని రావాలన్నమాట. అలాగా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ కోడ్ రాశారనుకోండి, అవుట్పుట్ అనేది మీరు డైరెక్ట్ ఇక్కడ అంటే ఇన్పుట్ తీసుకుంటారు కదా, ఎన్ ఈక్వల్ సమ్, ఎన్ ఈక్వల్ టు చెప్తానండి. మీరేం చేస్తారంటే ఎన్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని రాస్తారు కదా. రాసినప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు డైరెక్ట్ కోడ్ అనేది ఇవ్వవసరం లేదు. ఇక్కడ ఎన్ వాల్యూ డైరెక్ట్ గా ఇవ్వవసరం లేదు. ఎందుకంటే ఎన్ వాల్యూ డైరెక్ట్ గా వీడే ఇచ్చేస్తాడు కోడ్ లోపలికి అన్నమాట. అలా ప్రీ డెఫినెట్ గా వాడే ఇన్పుట్ అనేది ఎన్ వాల్యూకి ఇచ్చేస్తాడు. మనం డైరెక్ట్ గా ఏమి ఇవ్వవసరం లేదు. అంటే డైనమికల్ గా మనం ఇవ్వవసరం లేదు అనమాట. ఇక్కడ వాడే ఇచ్చేస్తాడు డైనమికల్ గా ఎన్ వాల్యూ అనేది. ఇప్పుడు వెయిట్ ఏ మినిట్ గైస్. అలాగే మ్యాప్ ఫంక్షన్ మనం ఎందుకు వాడతామని చెప్తా చూడండి. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక లిస్ట్ తీసుకున్నాడు. ఇక్కడ నంబర్స్ అనే లిస్ట్ తీసుకొని దాంట్లో 1 2 3 4 5 అనేది స్టోర్ చేశాడు. నేను ఏం కావాలనుకున్నా అంటే ఈ 1 2 3 4 5 కి నేను స్క్వేర్స్ కనుక్కోవాలనుకున్నా. స్క్వేర్స్ కనుక్కోవాలన్నప్పుడు వాడు ఏం చేశారంటే లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ వాడనమాట, లాంబ్డా ఫంక్షన్ వాడి ప్రతి ఒక్క దీంట్లో ఎక్స్ ఇస్ టు ఎక్స్ డబల్ స్టార్ 2 అంటే పవర్ 2 అనమాట. డబల్ స్టార్ 2 అంటే ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఎక్కడ తీసుకోవాలంటే నంబర్స్ అనే లిస్ట్ లో ఎక్స్ వాల్యూ ఒక్కొక్కటి తీసుకోవాలని చెప్పి చెప్తున్నాను అనమాట. సేమ్ లైక్ మనం స్లైసింగ్ ఎలా వాడతాం, నెంబర్స్ ఆఫ్ ఎక్స్ 0:5 అలా రేంజ్ వాల్యూస్ ఇస్తాం కదా స్లైసింగ్ లో. సేమ్ ఇట్లా కూడా ఇవ్వండి, లాంబ్డా ఎక్స్ ఇస్ టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి కామా ఈ ఎక్స్ అనేది ఎక్కడ తీసుకోవాలా అని చెప్పేసి పక్కనే ఇస్తున్నాడు, కామా ఈక్వల్ టు నంబర్స్ అని చెప్పేసి. ఈ ఎక్స్ వాల్యూ ఈ నంబర్స్ లో ఉన్న వాల్యూ దగ్గర నుంచి తీసుకుంటది ఒక్కొక్కటి అనమాట. అది ఎలా తీసుకుంటది, యూజింగ్ మ్యాప్ ఫంక్షన్. ఇప్పుడు లిస్ట్ లో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం మ్యాప్ ఫంక్షన్ వాడామన్నమాట. మ్యాప్ ఫంక్షన్ వాడటం వల్ల మనం ఇక్కడ ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసాం, లాంబ్డా ఫంక్షన్ ని. ఇక్కడ ఒక వేరియబుల్ ఇచ్చాం, దాని ఎక్స్ప్రెషన్ ఇచ్చాం, అంతా బానే ఉంది. ఇప్పుడు మనం మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ ఎక్స్ వాల్యూ అనేది మనం చూపిస్తున్నాం అనమాట. లిస్ట్ లో ఈ ఎక్స్ వాల్యూ ఫస్ట్ 1 అని చూపిస్తాం అనమాట. 1 అని చూపిస్తే 1 అనేది డైరెక్ట్ గా ఈ లాంబ్డా ఫంక్షన్ లోకి వెళ్ళిపోయి స్క్వేర్ అయిపోయి మళ్ళీ లిస్ట్ లో ప్రింట్ అయిపోయింది ఇక్కడ స్క్వేర్ లో. అర్థమైందా మీకు? ఈ మళ్ళీ స్క్వేర్ అనేది సపరేట్ లిస్ట్ అన్నమాట. అందుకని ఇక్కడ లిస్ట్ కీవర్డ్ వాడాం అనమాట. స్క్వేర్ అనేది సపరేట్ లిస్ట్. మళ్ళీ ఇక్కడ 2 లిస్టులు తీసుకున్నాం, ఒకటి నంబర్స్ అనే లిస్ట్, ఇంకోటి స్క్వేర్స్ అనే లిస్ట్. ఈ స్క్వేర్స్ లిస్ట్ లో ఏం చేస్తున్నాం, ఈ లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎక్స్ప్రెషన్ ని, మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ ని రన్ చేసి, అంటే ఐ మీన్ పర్ఫామ్ చేసి ఒక ఎక్స్ప్రెషన్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేసింది మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసి మళ్ళీ స్క్వేర్ అనే లిస్ట్ లో స్టోర్ చేస్తున్నాం. అందుకని ఇది వాడామన్నమాట, లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ లాంబ్డా ఫంక్షన్ కామా నంబర్స్ అనే లిస్ట్ లోంచి మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఇన్పుట్. అర్థమైందా ఈ కోడ్ మీకు? అర్థమైందా గాయస్ ఈ కోడ్ మీకు? చెప్పండి, అందరు రియాక్షన్స్ ఇవ్వాలి. ఇంకొకసారి చెప్తా ఆగండి. నంబర్స్ అనేది ఫస్ట్ లిస్ట్ అన్నమాట. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ నంబర్స్ అనే లిస్ట్ కి మనం స్క్వేర్స్ కనుక్కొని ఇంకొక సపరేట్ లిస్ట్ లో స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో స్క్వేర్స్ అనే లిస్ట్ ఒక సపరేట్ లిస్ట్ తీసుకున్నాం. మామూలుగా ఒక ఎంటీ లిస్ట్ ఎలా డిక్లేర్ చేస్తాం,
లిస్ట్ ఆఫ్ అని డిక్లేర్ చేస్తాం అనమాట. ఎలాగా ఎంటీ లిస్ట్ ఎలా డిక్లేర్ చేస్తాం? లిస్ట్ ఆఫ్ అని ఇస్తాం అనమాట. లిస్ట్ ఆఫ్ అని ఇస్తే అది ఎంటీ లిస్ట్ అయిపోద్ది అనమాట. లేకపోతే ఇలా డైరెక్ట్‌గా ఇచ్చేయచ్చు అనమాట ఎంటీ లిస్ట్. ఎంటీ లిస్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇప్పుడు స్క్వేర్స్ అనేది లిస్ట్ కదా, లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఎందుకు ఇచ్చాము? మ్యాప్ ఆఫ్ అనేది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనమాట. అంటే ఇక్కడ ఏం జరిగిద్దంటే ఈ లాంబ్డాలో ఎక్స్ అనే వేరియబుల్ అనేది ఈ నంబర్స్ లో ఉన్న లిస్ట్ కి ఒక్కొక్క నంబర్ తీసుకొని ఆ ఒక్కొక్క నంబర్ కి ఈ ఎక్స్ప్రెషన్ పర్ఫామ్ చేసి నెక్స్ట్ స్క్వేర్స్ అనే లిస్ట్ లో స్టోర్ చేసిద్ది అనమాట. సేమ్ అదే ప్లేస్ లో అనమాట, అదే ఇండెక్స్ వాల్యూలో. అందుకని చెప్పి ఈ లిస్ట్ ఫంక్షన్ ప్లస్ మ్యాప్ ఫంక్షన్ వాడామన్నమాట మనం ఇక్కడ. ఈ మ్యాప్ ఫంక్షన్ అనేది మెయిన్ అన్నమాట. ఓకేనా గాయ్స్? అర్థమైందా? ఇప్పుడు అంటే ఇప్పుడు వినడానికి మీకు కొంచెం కొత్తగానే ఉండొచ్చు, కానీ ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు ఈజీ అయిపోయింది మ్యాప్ ఫంక్షన్ అనేది. ఓకేనా? వాట్ అబౌట్ రిమైనింగ్? వాట్ అబౌట్ హరిణి, మౌనిక, రేణుక? ఓకే. నెక్స్ట్ ఈ లాంబ్డాలోనే ఇంకో ఫంక్షన్ వాడొచ్చు అనమాట, ఫిల్టర్ ఫంక్షన్. ఈ ఫిల్టర్ ఫంక్షన్ ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడంటే ఒక 1 to n నంబర్స్ అనేది ఇచ్చాడు వాడు లిస్ట్ లో. ఈ 1 to n నంబర్స్ ఇచ్చి దీంట్లో నాకు ఓన్లీ ఈవెన్ నంబర్స్ కావాలని చెప్పాడు. ఈవెన్ నంబర్స్ కావాలని చెప్పినప్పుడు మనం ఫిల్టర్ ఫంక్షన్ వాడతాం అనమాట. అంటే అన్ని ఇందాక మ్యాప్ ఫంక్షన్ ఎందుకు వాడాం? అన్ని ఎలిమెంట్స్ ని వేరే ఒక ఎక్స్ప్రెషన్ ని పర్ఫామ్ చేసి ఆ ఎక్స్ప్రెషన్ వచ్చిన వాల్యూస్ ని వేరే లిస్ట్ లో స్టోర్ చేయడానికి మ్యాప్ ఫంక్షన్ వాడాం. కానీ ఇక్కడ ఫిల్టర్ ఫంక్షన్ ఎందుకు వాడుతున్నాం? ఓన్లీ ఆ ఎక్స్ప్రెషన్ లో పర్ఫామ్ అయ్యి ఏదైతే ఆ కండిషన్ ని ట్రూ అయితేనే ఆ ఫిల్టర్ ని యూజ్ చేసుకొని వేరే కొత్త లిస్ట్ లో స్టోర్ అవుతుంది అనమాట మళ్ళీ అవుట్పుట్ అనేది. ఫిల్టర్ ఫంక్షన్ అంటే నథింగ్ బట్ ఫిల్టర్ చేసిద్ది అనమాట. ఇక్కడ 1 to n నంబర్స్ ఇచ్చారు. 1 to n నంబర్స్ ఇచ్చి ఓన్లీ నీకు ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేయమని చెప్పాడు. ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేయమన్నప్పుడు ఏం చేశారు? డైరెక్ట్ గా ఈవెన్ నంబర్స్ అనేది కొత్త లిస్ట్ తీసుకొని లిస్ట్ ఆఫ్ ఫిల్టర్ చేస్తున్నాం మనం. ఆల్రెడీ ఉన్న లిస్ట్ లో ఉన్న నంబర్స్ ని ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి ఫిల్టర్ ఫంక్షన్ వాడాం. ఫిల్టర్ ఫంక్షన్ వాడి లాంబ్డా అనే ఫంక్షన్ ని క్రియేట్ చేసి, ఐ మీన్ ఫిల్టర్ కీవర్డ్ లాంబ్డా అనే ఫంక్షన్ ని క్రియేట్ చేసి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాం. ఏ ఎక్స్ప్రెషన్ అది? ఆ ఎక్స్ప్రెషన్ దేనికి సంబంధించింది? ఈవెన్ నంబర్స్ కనుక్కోవడానికి ఆ ఎక్స్ప్రెషన్ సంబంధించింది అనమాట. ఎక్స్ మాడ్యులస్ 2. మాడ్యులస్ అంటే రిమైండర్ అనమాట. రిమైండర్ వచ్చింది అంటే 1 మాడ్యులస్ 2 అంటే డివిజన్ చేయదు. అంటే ఇక్కడ మనకి రిమైండర్ ఆన్సర్ వచ్చింది అనమాట. ఆ రిమైండర్ 0 అయితేనే అది ఈవెన్ నంబర్, లేకపోతే ఆడ్ నంబర్ అనమాట. మీకు ఇది ఈ ఎక్స్ప్రెషన్ గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. సో ఈ ఈ ఎక్స్ వాల్యూ ఎక్కడ తీసుకుంటున్నాం? నంబర్స్ అనే లిస్ట్ లో తీసుకుంటున్నాం అనమాట మనం. నంబర్స్ అనే లిస్ట్ లో తీసుకుంటున్నాం. ఆ ఫిల్టర్ యూజ్ చేసుకొని అవుట్పుట్ అనేది డైరెక్ట్ గా ఈవెన్ నంబర్స్ లిస్ట్ లో స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి, అవుట్పుట్ అనేది డైరెక్ట్ గా ఈవెన్ నంబర్స్ లిస్ట్ లో స్టోర్ చేసుకుంటున్నాం. డైరెక్ట్ గా ప్రింట్ ఈవెన్ నంబర్స్ అంటే ఈవెన్ నంబర్స్ ప్రింట్ అవుతుంది. అలా కాకుండా దీంట్లోనే ఆడ్ నంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ ఒక ఈక్వల్ టు తీసేయండి, డైరెక్ట్ గా నాట్ ఈక్వాలిటీ ఇచ్చేసేయండి, ఆడ్ నంబర్స్ ప్రింట్ అయిపోతాయి. జస్ట్ కండిషన్స్ చేంజ్ చేయటమే కదా ఈవెన్ నంబర్ కి ఆడ్ నంబర్ కి. డబుల్ ఈక్వల్ టు 0 అంటే ఈవెన్ నంబరు, అలా కాకుండా నాట్ ఈక్వల్ టు 0 అంటే ఆడ్ నంబరు. మ్యాప్ ఫంక్షన్ ఫిల్టర్ ఫంక్షన్. మ్యాప్ ఫంక్షన్ ఎందుకు వాడతామంటే అన్ని వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని ఎక్స్ప్రెషన్ జరిపి. కానీ ఫిల్టర్ ఫంక్షన్ ఏంటంటే ఫిల్టర్ చేయడానికి అనమాట. ఇక్కడ మనం కండిషనల్ స్టేట్మెంట్ ఇస్తాం, మ్యాప్ ఫంక్షన్ లో ఎక్స్ప్రెషన్ ఇస్తాం. అంటే మామూలు అంటే జస్ట్ ఒక ఆపరేషన్ ని పర్ఫామ్ చేస్తాం ఇక్కడ మ్యాప్ ఫంక్షన్ లో. కానీ ఫిల్టర్ ఫంక్షన్ లో కండిషన్ ఇస్తాం అనమాట మనం. ఇక్కడ కండిషన్ ఇచ్చి ఫిల్టర్ చేస్తాం. మ్యాప్ ఫంక్షన్ లో డైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. అది ఫిల్టర్ కి మ్యాప్ కి డిఫరెన్స్ అది.
ఈ మ్యాప్ అనేది లిస్ట్ లో దేనికైనా వాడుకోవచ్చు అనమాట. ఈ లాంబ్డాకి ఒకదానికే వాడాలని లేదు. మ్యాప్ అనేది ఫిల్టర్ అనేది లిస్ట్ లో మామూలుగా ఫంక్షన్స్ అనమాట అవి. బుల్టిన్ ఫంక్షన్స్ అనమాట అవి. అర్థమైందా గైస్ మీకు? ఫిల్టర్ అంటే అర్థమైందా? ప్లీజ్ గివ్ రియాక్షన్స్. ఒక అర్థం అవ్వకపోతే చెప్పండి, ఇంకొకసారి చెప్తా. ప్లీజ్ అన్మ్యూట్ అవర్ సెల్ఫ్ అండ్ టెల్ ఎనీవన్ ఇన్ ద మీటింగ్. ఓకే గైస్. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్. అసలు ఒక వేరియబుల్ అంటే ఎట్లా వాడతాం మనము? అసలు వేరియబుల్ ఫంక్షన్ లోపల ఇనిషియలైజ్ చేస్తే ఎలా ఉంటది? లేకపోతే ఫంక్షన్ బయట ఇనిషియలైజ్ చేస్తే ఎలా వాడుకోవాలి అని చెప్పేసి ఇది మొత్తం అనమాట. అసలు లోకల్ స్కోప్ అంటే ఏంటంటే వేరియబుల్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్. అంటే ఒక వేరియబుల్ అనేది ఇన్సైడ్ ఏ ఫంక్షన్ క్రియేట్ చేస్తే ఓన్లీ ఆ ఫంక్షన్ లోపలే మనం వాడగలం అనమాట. యాక్సెస్ చేసుకోగలం. ఓన్లీ ఫంక్షన్ లోపలే యాక్సెస్ చేసుకోగలం మనం. ఆ వేరియబుల్ ని మనం ఫంక్షన్ బయట యాక్సెస్ చేయలేమన్నమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఎగ్జాంపుల్ కోడ్ చూపిస్తాం మీకు. ఇదిగోండి, ఫంక్షన్ లోపల వేరియబుల్ ని డిక్లేర్ చేసి దానికి అసైన్ చేసే వాల్యూలు, అందుకని దాన్ని లోకల్ వేరియబుల్ అంటున్నాం. దాన్ని ప్రింట్ చేస్తున్నాం, ఫంక్షన్ కాల్ చేస్తే డైరెక్ట్ గా ప్రింట్ అయిపోయింది. ఇలా ఫంక్షన్ లోపల కానీ అలా ఫంక్షన్ లోపల ఏదైనా ఫంక్షన్ లోపల కానీ ఏదైనా లూప్ లోపల కానీ ఏదైనా పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ లో అంటే మినీ బ్లాక్ ఆఫ్ కోడ్ లో మనం డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ అనేది లోకల్ వేరియబుల్ అంటాం అనమాట. అది మనము త్రూఅవుట్ ద కోడ్ యూజ్ చేయలేం. ఓన్లీ ఆ పర్టికులర్ బ్లాక్ వరకే మనం ఆ వేరియబుల్ ని యాక్సెస్ చేయగలం. త్రూఅవుట్ ద కోడ్ అనేది మనం యూజ్ చేయలేం అనమాట. ఆ వేరియబుల్ ని ఓన్లీ ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ లో వరకే ఆ వేరియబుల్ ని మనం యాక్సెస్ చేయగలం. నెక్స్ట్ దానికి చూడండి, ఇప్పుడు ఫంక్షన్ లోపల ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఎక్స్ వాల్యూ అని. ఇక్కడ నేను ఫంక్షన్ లోపల ప్రింట్ చేస్తున్నా కాబట్టి డైరెక్ట్ గా ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఫంక్షన్ బయట తీసుకొచ్చి డైరెక్ట్ గా గ్లోబల్ గా యాక్సెస్ చేయాలనుకుంటున్నా. డైరెక్ట్ గా ప్రింట్ ఎక్స్ అని కొడుతున్నా నేను ఫంక్షన్ బయట. డైరెక్ట్ గా ప్రింట్ ఎక్స్ అని కొడితే చూడు ఏమన్నా వస్తుంది, నేమ్ ఎర్రర్ అని వస్తుంది. ఏమని వస్తుంది చూడండి, నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే ఇది గ్లోబల్ గా డిఫైన్ అవ్వాలా, ఓన్లీ ఫంక్షన్ లోపలే డిఫైన్ అయింది అని చూపిస్తుంది ఇక్కడ. అందుకని ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ చేయాలనుకున్నా ఇప్పుడు ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్ ని, అందుకని మనకి ఇక్కడ యాక్సెస్ అవ్వలేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్. ఈ వేరియబుల్ అనేది అవుట్ సైడ్ ద ఫంక్షన్ ని క్రియేట్ చేయొచ్చు. అవుట్ సైడ్ ద ఫంక్షన్ క్రియేట్ చేస్తే మనం ఫంక్షన్ లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ ద కోడ్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అంటే దేంట్లో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏం చేసాం, ఇది గ్లోబల్ గా ఇనిషియలైజ్ చేసాం అనమాట. ఈ వేరియబుల్ గ్లోబల్ గా క్రియేట్ చేసాం. గ్లోబల్ గా క్రియేట్ చేస్తే ఏంది, ఫంక్షన్ లోపల అయినా వాడుకోవచ్చు, బ్లాక్ ఆఫ్ కోడ్ అయినా వాడుకోవచ్చు, బయట అయినా వాడుకోవచ్చు అనమాట. ఎక్కడైనా వాడుకోవచ్చు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, నేను ఇక్కడ ఏం చేసా, గ్లోబల్ గా డిక్లేర్ చేసా వేరియబుల్ అనేది. మళ్ళీ ఆ గ్లోబల్ గా డిక్లేర్ చేసిన వేరియబుల్ ని ఫంక్షన్ లో కాల్ చేసా అనమాట. ఫంక్షన్ లో కాల్ చేసి ఫంక్షన్ లోపల ప్రింట్ చేసా ఆ వేరియబుల్ ని. అంటే ఫంక్షన్ లోపల ఆ వేరియబుల్ ని కాల్ చేసి ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేసినాం, డైరెక్ట్ చూసారా ఆ వేరియబుల్ అనేది ప్రింట్ అయిపోయింది. అలా కాకుండా అవుట్ సైడ్ దా కూడా ప్రింట్ అయిపోయింది, తెలిసిన విషయం మీకు ఇది. ఎందుకంటే మనం ఇది గ్లోబల్ గా ఇచ్చాం కాబట్టి అవుట్ సైడ్ ద ఫంక్షన్ ప్లస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, యాక్సెస్ అయ్యిద్ది, యాజ్ వెల్ యాజ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ కూడా ఈ వేరియబుల్ అనేది యాక్సెస్ అయ్యిద్ది అనమాట. ఎందుకంటే ఇది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి.
అలా కాకుండా మనం ఫంక్షన్ లోపల క్రియేట్ చేసిన ఒక వేరియబుల్ ని కోడ్ మొత్తం అంటే ఓల్ కోడ్ మొత్తం వాడాలనుకుంటే దీనికి గ్లోబల్ కీబోర్డ్ అనేది సపరేట్ కీవర్డ్ ఉంటుందంట. ఈ కీవర్డ్ యూజ్ చేస్తే మనం ఫంక్షన్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కూడా త్రూ అవుట్ ది కోడ్ కూడా వాడవచ్చు అనమాట మనం. దానికి ఎగ్జాంపుల్ ఇది చూడండి. నేను ఇక్కడ ఏం చేశానంటే గ్లోబల్ వేరియబుల్ ని ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేశాను. నేను ఇది గ్లోబల్ వేరియబుల్ జీవి ఆల్రెడీ డిక్లేర్ చేసేసాను. ఇక్కడ మోడిఫై గ్లోబల్ అనేది మనకి ఇష్టమైన పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది మోడిఫై గ్లోబల్ అని పెట్టుకున్నాడు. సరే ఇక్కడ నేను ఈ జెడ్ వాల్యూ అనేది నేను ఫంక్షన్ లోపల యాక్సెస్ చేయాలనుకో అంటే ఫంక్షన్ లోపల ఇక్కడ జెడ్ కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ టీ అని తీసుకోండి. ఇది కూడా తీసేయండి, అసలు ఎందుకు ఇది మనకి. ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ క్రియేట్ చేశా, అది కూడా గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఫంక్షన్ లోపల టీ అనే వేరియబుల్ ని క్రియేట్ చేశా అనమాట. టీ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దాన్ని అసైన్ చేశా. అసైన్ చేసి ఇక్కడ ఏం చేసా 15 అనే వాల్యూ అసైన్ చేసిన తర్వాత అవుట్ సైడ్ ద ఫంక్షన్ దాన్ని కాల్ చేస్తున్నా. అయినా కానీ ఇది మనకి ఎర్రర్ లేకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు ఎగ్జిక్యూట్ అయ్యింది? మనం గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేసి దీన్ని డిక్లేర్ చేసాం కాబట్టి. ఇది గ్లోబల్ వేరియబుల్ అని చెప్పేసి. సో అందుకని ఇది అవుట్ సైడ్ ద ఫంక్షన్ కూడా యాక్సెస్ అయ్యింది అనమాట ఈ వేరియబుల్ అనేది. ఎందుకంటే మనం ఇది గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేసి డిక్లేర్ చేసిన వేరియబుల్ కాబట్టి. అసలు లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. ఒక వేరియబుల్ ఒక లైఫ్ టైం ఎలా ఉంటుందో చూద్దాం. లైఫ్ టైమ్ ఆఫ్ ఏ వేరియబుల్ ఈజ్ ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ఇస్ వేరియబుల్ ఎగ్జిస్ట్ ఇన్ ద మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ z=5 అని ఇచ్చాను, ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది? మనం ఓన్లీ టీ వాల్యూనే ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ z=5 అని ఇచ్చా, కానీ ఈ z=5 అనేది ఆల్రెడీ మెమరీలో స్టోర్ అవుతుంది, కానీ మనం అది వాడుకోవట్లేదు. ఇక్కడ ఆటోమేటిక్ ఏమైందంటే ఇక్కడ మెమరీ అనేది ఓన్లీ రన్ టైం వరకే ఆ మెమరీ అనేది స్టోర్ అయింది అనమాట. ఆఫ్టర్ రన్ టైం ఆటోమేటిక్ గా ఈ మెమరీ అనేది డిలీట్ అయిపోయింది అనమాట. డిలీట్ అయిపోయి మనం వాడిన మెమరీకి అలొకేట్ అయిపోయింది అనమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ లో ఉంది, మీ ఫోన్ లో మల్టిపుల్ యాప్స్ ఒకేసారి ఓపెన్ చేశారు. మల్టిపుల్ యాప్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే ఏం జరిగింది? మీ ర్యామ్ అనేది స్లో అయిపోయింది, అప్పుడు మీ ఫోన్ అనేది హ్యాంగ్ అయిపోయింది. అలా కాకుండా ఆ మల్టిపుల్ యాప్స్ లో మీకు కావాల్సిన యాప్స్ ఉంచి మిగతా అవన్నీ తీసేశారనమాట, క్లియర్ చేశారు. అప్పుడు ఏం జరిగింది? మిగిలిన ర్యామ్ మొత్తం మీకు కావాల్సిన యాప్స్ కి కొంచెం స్పేస్ మెమరీ అనేది అలోకేట్ చేసిద్ది. అలోకేట్ చేసినప్పుడు ఏమైంది? మీ ఫోన్ ర్యామ్ అనేది కొంచెం బూస్టప్ అయ్యి మీ ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సేమ్ ఇలాగే ఇక్కడ అన్యూజ్డ్ మెమరీ ఉంది కదా, ఈ అన్యూజ్డ్ మెమరీ ఏం జరిగిద్దంటే రన్ టైం అప్పుడు ఆటోమేటిక్ గా ఇది గార్బేజ్ కలెక్షన్ లోకి వెళ్ళిపోయి ఆ మెమరీ కూడా మనం యూజ్ చేసే యొక్క ఫంక్షన్ లోకి యూజ్ అయిపోయింది అనమాట. పర్ఫామ్ చేసే ఆపరేషన్ కు యూజ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ లోకల్ వేరియబుల్స్ మీకు చెప్పా. లోకల్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ అండ్ ఇట్ కెన్ బి అన్‌డిస్ట్రాయిడ్. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ ఫంక్షన్ లోపల మనం అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం అనుకోండి, ఓన్లీ ఆ ఫంక్షన్ వరకే అది మనం యాక్సెస్ చేయగలము. అలాగే ఫంక్షన్ డిలీట్ చేసినప్పుడు ఆ వేరియబుల్ కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోయింది. అదే అలా కాకుండా గ్లోబల్ వేరియబుల్ అనుకోండి, కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి ఒకవేళ ఫంక్షన్ డిలీట్ చేసినా కానీ గ్లోబల్ వేరియబుల్ అంతే ఉంటదిగా. ఎగ్జిస్ట్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వరకు మనకి ఆ గ్లోబల్ వేరియబుల్ అనేది అంతే ఉంటదన్నమాట. ఇదిగోండి లోకల్ వేరియబుల్ కి గ్లోబల్ వేరియబుల్ కి సెపరేట్ కోడ్ ఉంది ఇక్కడ. రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది?
మీకు ఆల్రెడీ తెలుసు గ్లోబల్ వేరియబుల్ బయట ఇచ్చేసాం కాబట్టి, ఫంక్షన్ లోపల ఇచ్చాం కాబట్టి లోకల్ వేరియబుల్, ప్రింట్ ఇన్సైడ్ ఫంక్షన్ పై ప్రింట్ అయిపోయింది, అవుట్ సైడ్ ఫంక్షన్ ఏ ప్రింట్ అయిపోయింది. ఇక్కడ చూసారా మీరు గ్లోబుల్లో కూడా సేమ్ వేరియబుల్ నేమ్ ఇచ్చాము, అలాగే లోకల్లో కూడా సేమ్ వేరియబుల్ నేమ్ ఇచ్చాము. కానీ డెఫినేషన్ లోపల ఇచ్చాం కాబట్టి లోకల్ వేరియబుల్ అయిపోయింది. దీని వాల్యూ ఏమి అంటే డిఫరెంట్ అంటే రెండు ఒక మెర్జ్ అయిపోకుండా, అంటే ఏ వాల్యూ అనేది అప్డేట్ అవ్వకుండా సపరేట్ గా ప్రింట్ అయింది చూసారు ఇక్కడ. ఎందుకంటే గ్లోబల్ వేరియబుల్ లోకల్ వేరియబుల్ డిఫరెంట్ కాబట్టి అలా సపరేట్ గా వాల్యూస్ గా ప్రింట్ అయిపోయినాయి లోపల. అర్థమైందా గాయస్? గ్లోబల్ వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ గురించి అర్థమైందా మీకు? ప్లీజ్ గివ్ రియాక్షన్స్. గ్లోబల్ వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ గురించి మీకు అర్థమైందా? ఎనీ డౌట్స్ అడగండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెస్టెడ్ ఫంక్షన్స్ అన్నమాట. నెస్టెడ్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్ స్కోప్స్ అన్నమాట. ఏంటంటే ఒక ఫంక్షన్ లోపల మీ కింద ఎగ్జాంపుల్ చెప్పా, అర్థమెటిక్ ఆపరేటర్ అనేది సపరేట్ సపరేట్ ఒక ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్ లోపల సబ్ ఫంక్షన్స్ చేద్దాము. ఎడిషన్ కో సబ్ ఫంక్షన్, సబ్ట్రాక్షన్ కో సబ్ ఫంక్షన్, మల్టిప్లికేషన్ కో సబ్ ఫంక్షన్ చేద్దామని చెప్పా కదా. సేమ్ ఇదే నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే అదే. ఇప్పుడు ఒక అవుటర్ ఫంక్షన్ తీసుకుందాం. ఆగండి, మీకు ఎగ్జాంపుల్ పర్ఫామ్ చేసి చూపిస్తాను. ఒక మెయిన్ ఫంక్షన్ తీసుకున్నా డెఫ్ అని చెప్పేసి. ఇదేంది వాడుతున్నాం మనం? అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయడానికి తీసుకుందాం. దీని లోపల అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయాలంటే మనకు గ్యారంటీగా ఏం కావాలి? 2 వేరియబుల్స్ కావాలి. నేను ఏ కామా బి అని తీసుకుంటున్నా. తీసుకొని ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ లోపలనే అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏమేంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో నేనేం చేస్తున్నా? సబ్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. డెఫ్ ఆఫ్ యాడ్ ఏ కామా బి, రిటర్న్ ఏ ప్లస్ బి, డెఫ్ సబ్ట్రాక్షన్ కి ఏ కామా బి. అలా కాకుండా మీరు ఏ కామా బి కూడా ఇవ్వవసరం ఇక్కడ, ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాం కదా, ఆటోమేటిక్ గా తీసుకుంటుంది అనమాట. రిటర్న్ ఏ మైనస్ బి, డెఫ్ మల్ట్ రిటర్న్ ఏ ఇంటూ బి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ మెయిన్ ఫంక్షన్ లోనే మిగతా ఫంక్షన్స్ ని కాల్ చేసేస్తున్నా అనమాట. యాడ్ అనే ఫంక్షన్ ని కాల్ చేసేస్తున్నా. ఇక్కడ ప్రింట్ వాడదాంలే మనము, రిటర్న్ వద్దులే. రిటర్న్ అయితే మళ్ళీ దాన్ని ఒక వేరియబుల్ సపరేట్ వేరియబుల్లోకి మళ్ళీ పిలవాలన్నమాట. సపరేట్ వేరియబుల్లోకి మళ్ళీ దాన్ని స్టోర్ చేసుకొని దాన్ని మళ్ళీ ప్రింట్ చేయాలి. అదే ప్రింట్ అనుకోండి, డైరెక్ట్గా అయిపోయింది పని. యాడ్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా, సబ్ట్రాక్ట్ అనే ఫంక్షన్ ఒకసారి కాల్ చేస్తున్నా, అలాగే మల్టీ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. తర్వాత ఫంక్షన్ బయటకు వచ్చేసా. బయటకు వచ్చేసి ఏం చేసా? అర్థమెటిక్ ఆఫ్ 10,5 అని ఇచ్చా. ఇప్పుడు ఏం జరిగిద్ది అంటే ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్స్ లో ఏముంది? అర్థమెటిక్ దగ్గర 10,5 అనేది ఏ కామా బిలో స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి ఏం జరిగిద్ది? తర్వాత ఈ కోడ్స్ మొత్తం రన్ అయిపోతుంది. ఈ కోడ్స్ మొత్తం రన్ అయిపోయి డైరెక్ట్ గా ప్రింట్ అవ్వదు. ఇక్కడ మనం కాల్ చేస్తేనే అవి ప్రింట్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇదిగోండి చూడండి. ఈ సబ్ ఫంక్షన్ అంటే మెయిన్ ఫంక్షన్ లో మనం కాల్ చేసాం కదా సబ్ ఫంక్షన్స్ ని, అందుకని చెప్పి జస్ట్ నేను అర్థమెటిక్ మెయిన్ ఫంక్షన్ ఒకటి కాల్ చేసా, ఆటోమేటిక్ గా సబ్ ఫంక్షన్స్ కూడా కాల్ అయిపోయినాయి.
కాల్ అయిపోయి లోపల పర్ఫార్మెన్స్ జరిగిపోయి డైరెక్ట్ గా ఆన్సర్స్ అనేది ప్రింట్ చేసేసింది చూసారా. ఇలా మెయిన్ ఫంక్షన్ లో సబ్ ఫంక్షన్స్ ఇలా వాడచ్చు అనమాట, నెస్టెడ్ ఫంక్షన్స్. కావాలంటే మీకు దీని లోపల ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసుకొని డెఫ్ డివిజన్ మళ్ళీ ఈ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తున్నా ఇవ్వని. చూడండి ఒక ఫంక్షన్ లోపల ఎన్ని సబ్ ఫంక్షన్స్ రాస్తాను నేను ఇక్కడ. ఇదిగోండి ప్రతి సబ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది చూడండి. ఇలా ఒక ఫంక్షన్ లోపల ఎన్ని సబ్ ఫంక్షన్స్ అయినా మనం రాసుకోవచ్చు అనమాట. అది మొత్తానికి అవుటర్ ఫంక్షన్ ఏంది, అర్థమెటిక్ అనేది అవుటర్ ఫంక్షన్. దాని తర్వాత అర్థమెటిక్ లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఇన్నర్ ఫంక్షన్స్, యాడ్ అనే ఫంక్షన్ ఉంది, సపరేట్ అనే ఫంక్షన్ ఉంది, మల్టీ అనే ఫంక్షన్ ఉంది. మళ్ళీ యాడ్ అనే ఫంక్షన్ లో మళ్ళీ ఇంకో సబ్ ఫంక్షన్ ఉంది, అది డివ్. అలాగా నెస్టెడ్ ఫంక్షన్స్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా గైస్ మీకు నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఎలా చేయాలో? ప్లీజ్ గివ్ రియాక్షన్స్ గైస్. హలో, అర్థం అవ్వలేదా మీకు? వాట్ అబౌట్ అదర్స్? 4-5 ఇస్తున్నారు రియాక్షన్స్. వాట్ అబౌట్ అదర్స్? ఓకే, ప్యారలల్ గా మీరు చేసుకోండి. ప్యారలల్ గా చేయకపోయినా మీరు రేపు నాకు అసైన్మెంట్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు చేయాల్సిందే. అసైన్మెంట్ చెప్పాక మీకు ఆ పీడిఎఫ్ ని వర్డ్ ఫైల్ రూపంలో ఓపెన్ చేసి మీరు ఎగ్జిక్యూట్ చేసిన స్క్రీన్ షాట్స్ అన్ని ఆ పీడిఎఫ్ లో ప్లేస్ చేసి నాకు పంపించాలి. అసైన్మెంట్ అదే మీకు. లేవులే, 2 పీడిఎఫ్లు ఇచ్చాను మీకు. ఒకటి వచ్చేసి డేటా స్ట్రక్చర్స్, ఇంకొకటి వచ్చేసి ఫంక్షన్స్. ఈ 2 పీడిఎఫ్స్ మీరు నాకు అట్లా అసైన్మెంట్ రూపంలో ఎడిట్ చేసి పంపించండి. చెప్పండి హరిణి. సార్ ఏమనుకోకపోతే కొంచెం స్లోగా చెప్పండి సార్. లోకల్ స్కోప్ దగ్గర నుంచి ఆగిపోయింది సార్. టైప్ కూడా చేయడం అవ్వట్లేదు. అంటే అంత స్పీడ్‌గా వెళ్ళిపోతున్నారనమాట. ప్యారలల్‌గా ఓకే. చేద్దామంటే మీరు టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో, నేను చేయడానికి, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది సార్. సో, కొంచెం లోకల్ స్కోప్ నుంచి కొంచెం ఒకసారి ఏమనుకోకపోతే సార్. ఓకే, ఒక్క నిమిషం. ఇంకా ఎన్ని టాపిక్స్ మిగిలినాయి చూద్దాం ఒకసారి. రివైజ్ చేస్తాం మళ్ళీ మొత్తం మీకు. అయిపోయింది ఇంకా టాపిక్స్ మీకు ఫస్ట్ కానీ మొత్తం రివైజ్ చేస్తా. ఇప్పుడు చెప్పిన కాడి నుంచి లాంబ్డా నుంచి మళ్ళీ రివైజ్ చేస్తానమ్మా మీకు. చెప్పడం అయిపోయింది ఇంకా ఫంక్షన్స్ మనకి. ఓకే గాయస్, ఫస్ట్ లాంబ్డా ఫంక్షన్. ఫంక్షన్స్ లో ఇది ఒక టైప్ అన్నమాట. ఈ లాంబ్డా ఫంక్షన్ ఎందుకు వాడతామంటే, లాంబ్డా ఫంక్షన్ అంటే షార్ట్ అండ్ అనానిమస్ ఫంక్షన్ అన్నమాట. ఇదేంటంటే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా తీసుకుంటది. కానీ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా కానీ ఓన్లీ ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ మాత్రమే పర్ఫామ్ చేయగలదు, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా కానీ. సో ఆ షార్ట్ అండ్ అనానిమస్ ఫంక్షన్ ని మనం వాడటానికి లాంబ్డా ఫంక్షన్ ని వాడతాం అనమాట. సో ఈ లాంబ్డా ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేసి ఎలా రన్ చేయాలంటే, ఎలా కాల్ చేయాలంటే, డైరెక్ట్ గా ఇక్కడ ఫంక్షన్ నేమ్ అనేది డైరెక్ట్ గా మనమే వేరియబుల్ నేమ్ కింద ఇచ్చేసేయాలన్నమాట. ఈ స్క్వేర్ అనేది డైరెక్ట్ ఫంక్షన్ నేమ్ కానీ వేరియబుల్ నేమ్ కానీ అనేసుకోవచ్చు. డైరెక్ట్ గా దానికి అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి లాంబ్డా ఫంక్షన్ ని మనం డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ యూజింగ్ లాంబ్డా కీవర్డ్ అన్నమాట. లాంబ్డా కీవర్డ్ అంటే కీవర్డ్ యూజ్ చేసుకొని ఆ లాంబ్డా ఫంక్షన్ ని డిఫైన్ చేసి లోపల మనకి ఇష్టం మనం ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ పాస్ చేస్తామో అన్ని రకాల వేరియబుల్స్ ఇక్కడ తీసుకుంటాం. మనం ఇక్కడ 10 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం అనుకోండి, 10 వేరియబుల్స్ తీసుకోవాలి ఇక్కడ మనం. ఒక 20 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం అనుకోండి, ఇక్కడ ఒక 20 వేరియబుల్స్ ఇక్కడ తీసుకోవాలన్నమాట. బట్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా సరే మనం ఫైనల్ గా చేసేది ఏంది, ఇక్కడ పర్ఫామ్ చేసేది ఓన్లీ సింగిల్ ఎక్స్ప్రెషన్ ని పర్ఫామ్ చేస్తాం. ఈ సింగిల్ ఎక్స్ప్రెషన్ ని పర్ఫామ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా వాల్యూ అనేది రిటర్న్ అయిపోయింది అనమాట. చూడండి స్క్వేర్ ఆఫ్, ఇదిగోండి ఫంక్షన్ ఎలా కాల్ చేస్తున్నాం, ఫంక్షన్ నేమ్ యూజ్ చేసుకొని మనం ఫంక్షన్ ని కాల్ చేస్తాం. ఇదిగోండి చూడండి, అక్కడ క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ చూడండి డెఫ్ అని వచ్చేసి డైరెక్ట్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఎనీ వై అని జెడ్ అని చూడండి.
మనం జస్ట్ ఎరో మార్క్ స్క్వేర్ మీద తీసుకెళ్తే డైరెక్ట్ చూడండి ఆటోమేటిక్ గా సిస్టమ్ లోనే అదొక బిగ్ ఫంక్షన్ లాగా డెఫ్ స్క్వేర్ అని చెప్పేసి వేసుకున్నది. సో మనం ఇక్కడ స్క్వేర్ ఆఫ్ మన ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేస్తే డైరెక్ట్ గా ఫంక్షన్ కాల్ అయిపోయింది, లాంబ్డా ఫంక్షన్ కాల్ అయిపోయి లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ ని పర్ఫామ్ చేసేసి ఆ యొక్క వాల్యూ ఆన్సర్ అనేది ఇచ్చేసిద్ది అనమాట. సో ఇది లాంబ్డా ఫంక్షన్ అన్నమాట. సో ఈ లాంబ్డా ఫంక్షన్స్ లోనే మొత్తం టూ ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్ ఫంక్షన్స్ మనం వాడతాం. ఒకటి వచ్చేసి మ్యాప్, ఇంకొకటి వచ్చేసి ఫిల్టర్. ఈ మ్యాప్ అనేది ఎందుకు వాడతామంటే ఏదైనా ఒక లిస్ట్ తీసుకున్నప్పుడే, ఓన్లీ లిస్ట్ తీసుకున్నప్పుడే ఈ మ్యాప్ అనే ఫంక్షన్ వాడతాం, ఇంకా దేనికి వాడడం అనమాట. ఓన్లీ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ గా మాత్రమే ఈ మ్యాప్ ఫంక్షన్ యూస్ అవుతుంది, మిగతా వాటికి యూస్ అవుతాం అనమాట. సో ఇక్కడ ఒక లిస్ట్ తీసుకున్నాము, లిస్ట్ లో 1 to n నెంబర్స్ ఉన్నాయి అనుకున్నాం. 1 to n నెంబర్స్, 1 to 5 అనుకోకండి, 1 to n నెంబర్స్ ఉన్నాయి. ఆ 1 to n నెంబర్స్ అనేది నాకు స్క్వేర్స్ లో కావాలి ఆ వాల్యూస్ అనేది. 1 to అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ అండ్ సో ఆన్ n స్క్వేర్. అలా ఆ వాల్యూస్ అనేది కొత్త లిస్ట్ లో స్టోర్ అవ్వాలి ఆ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసి. అప్పుడు నేనేం చేశాను, ఒక కొత్త లిస్ట్ తీసుకున్నా, స్క్వేర్ అనే లిస్ట్ తీసుకొని దానిలో డైరెక్ట్ గా లిస్ట్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ అనమాట. ఆ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ యూజ్ చేసి లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ అనేది ఎందుకు వాడతామంటే ఇప్పుడు 1 ఉంది, 1 అనేది కరెక్ట్ గా ఇండెక్స్ 0 లోనే స్టోర్ అవ్వాలి ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద ఎక్స్ప్రెషన్ అనమాట. ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద ఎక్స్ప్రెషన్ 1 అనేది ఇండెక్స్ 0 లోనే స్టోర్ అవ్వాలన్నమాట. అందుకనే మనం మ్యాప్ ఫంక్షన్ వాడుతున్నాం. ఈ మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏ ఇండెక్స్ వాల్యూకి ఆ ఇండెక్స్ వాల్యూ తీసుకొని ఎక్స్ప్రెషన్ ని పర్ఫామ్ చేసి కొత్త లిస్ట్ లో సేమ్ అదే ఇండెక్స్ వాల్యూలో స్టోర్ చేస్తుంది అనమాట. అందుకని ఈ మ్యాప్ ఫంక్షన్ మనం వాడతాం అనమాట. అందుకని లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ లో రెండు తీసుకున్నాం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్. ఒకటి వచ్చేసి డైరెక్ట్ గా లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసి ఎక్స్ప్రెషన్ ఇచ్చేసాం. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏం తీసుకున్నాం, ఇక్కడ నంబర్స్ తీసుకున్నాం. నంబర్స్ ఎందుకు తీసుకున్నాం, ఇప్పుడు ఈ ఫంక్షన్ ని మనం డిఫైన్ చేసాం. ఈ ఫంక్షన్ లో మనం పారామీటర్ అంటే విచ్ ఈస్ ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేయాలి. దేంట్లో ఎక్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి, మనం నంబర్స్ అనే లిస్ట్ లోంచి తీసుకోవాలన్నమాట. అందుకని ఇక్కడ నంబర్స్ అనే లిస్ట్ ని ఇక్కడ ఇచ్చాం అనమాట. ఇంకొక ఆర్గ్యుమెంట్ గా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమి ఇచ్చాం, డైరెక్ట్ గా లాంబ్డా ఫంక్షన్ ఇచ్చాం. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏమి ఇచ్చాం, డైరెక్ట్ గా నంబర్స్ ఇచ్చాం. ఈ నంబర్స్ అనేది ఈ యొక్క ఫంక్షన్ లోకి వెళ్తాయి అనమాట. ఒక్కొక్క వేరియబుల్ కింద, ఒక్కొక్క వాల్యూ కింద వెళ్ళిపోయి మ్యాప్, అది కూడా ఎలా వెళ్తాయి, మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని వెళ్తాయి అనమాట. వెళ్ళి ప్లస్ అదే మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని వచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క పర్ఫామ్ చేస్తే ఆఫ్టర్ పర్ఫార్మ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఆ వాల్యూ అనేది సేమ్ అదే మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని కొత్త లిస్ట్ లో స్టోర్ అవుతుంది అనమాట. సో అందుకని మనం మ్యాప్ ఫంక్షన్ వాడతాం అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఫిల్టర్ ఫంక్షన్ ఎందుకు వాడతాం, 1 to n నెంబర్స్ డేటా ఉంది నా దగ్గర బల్క్ డేటా ఉంది. బల్క్ డేటా ఉన్నప్పుడు నాకు ఓన్లీ సర్నేమ్ అనేది అంటే ఏతో స్టార్ట్ అయిన వాళ్ళ వరకే ఆ డేటా అనేది నాకు కావాలి, మిగతా వాళ్ళతో నాకు అనవసరం. అలాంటప్పుడు ఏం చేస్తాను, నేను ఫిల్టర్ చేస్తాను అనమాట. ఫిల్టర్ చేసి ఏం చేస్తాను, ఓన్లీ ఇనిషియల్ సర్నేమ్ ఎవరికైతే ఏతో స్టార్ట్ అయిద్దో వాళ్ళ వరకే ఫిల్టర్ చేసుకుంటా. సేమ్ ఇలా ఇది కూడా అంతే చేసింది. ఇక్కడ నంబర్స్ తీసుకున్నా, 1 to n నెంబర్స్ తీసుకున్నా లిస్ట్ లో. ఇప్పుడు ఏమనుకుంటున్నా, ఓన్లీ నాకు ఈవెన్ నంబర్స్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. ఈవెన్ నంబర్స్ ప్రింట్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తా, డైరెక్ట్ గా లిస్ట్ ఆఫ్ వాడి డైరెక్ట్ ఫిల్టర్ వాడుతున్నా. ఫిల్టర్ అనే ఫంక్షన్ ఎందుకు వాడుతున్నా, మ్యాప్ అనే ఫంక్షన్ ఎందుకు వాడామంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ని ఓన్లీ పర్ఫామ్ చేయడానికి. అదే ఫిల్టర్ అనే ఫంక్షన్ ఏం వాడుతున్నాం, కండిషన్ ని పర్ఫామ్ చేయడానికి వాడుతున్నాం. ఇక్కడ మనం కండిషన్ ని పర్ఫామ్ చేయడానికి. సో ఫిల్టర్ ఆఫ్ లాంబ్డా అనే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసాం. ఇక్కడ కండిషన్ ఇచ్చాం మనం, x% =2 0 అయిన నంబర్ మాత్రమే ఆ ఫిల్టర్ అయ్యి ఆ ఫిల్టర్ అయిన నంబర్ ని ఈ లిస్ట్ లో స్టోర్ అవ్వాలి, ఈవెన్ నంబర్స్ అనే లిస్ట్ లో. సో ఇక్కడ మళ్ళీ ఆర్గ్యుమెంట్ నంబర్స్ పాస్ చేసి ఎక్స్ప్రెషన్ లో ఏదైతే ఆ వాల్యూ పాస్ అయిందో =0 అయితేనే ఆ ఎక్స్ప్రెషన్ ఆ నంబర్ వచ్చి ఫిల్టర్ యూజ్ చేసుకొని కొత్త లిస్ట్ లో స్టోర్ అవుతుంది. సో ఇది ఫిల్టర్ ఫంక్షన్ అనమాట. మ్యాప్ కి ఫిల్టర్ ఫంక్షన్ కి ఏంటంటే, మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తామంటే ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు వాడతాం అనమాట. ఓన్లీ ఎక్స్ప్రెషన్ పర్ఫామ్ చేయడానికి వాడతాం. వేరాస్ ఫిల్టర్ ఫంక్షన్
కండిషనల్ స్టేట్మెంట్స్ ని పర్ఫామ్ చేయడానికి వాడతాం అనమాట ఫిల్టర్ స్టేట్మెంట్ అనేది. నెక్స్ట్ లోకల్ ఇప్పుడు మన ఫంక్షన్స్ లో 2 టైప్స్ అంటే లాంబ్డా ఫంక్షన్స్ చెప్పాము. లాంబ్డా ఫంక్షన్స్ లో 2 టైప్స్ వాడతాము. ఒకటి మ్యాప్, ఒక ఫిల్టర్. ఇది మొత్తం ఒక టాపిక్ అన్నమాట. సెకండ్ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? లోకల్ వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఇస్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్. అంటే ఇన్సైడ్ ద ఫంక్షన్ ని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఒక వాల్యూని అసైన్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అంటాం అనమాట. అంటే ఇన్సైడ్ ద ఫంక్షన్ దాన్ని మనం డిక్లేర్ చేస్తాం అనమాట. దాన్ని మనం అవుట్ సైడ్ ద ఫంక్షన్ యాక్సెస్ చేసుకోవాలంటే చేసుకోలేము. ఎందుకంటే ఓన్లీ ఒక పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ లోనే దాన్ని మనం ఇనిషియలైజ్ చేసాం. సో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ వరకే ఆ వేరియబుల్ ని మనం వాడగలం అనమాట. అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఆ వేరియబుల్ ని మనం వాడలేం. అదే అలా కాకుండా గ్లోబల్ వేరియబుల్ తీసుకుంటే ఇది అవుట్ సైడ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం. ఇది మనం ఫంక్షన్ లోపల వాడచ్చు యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ కూడా వాడచ్చు అనమాట. ఎందుకంటే ఇది మనం గ్లోబల్ గా డిక్లేర్ చేసాం కాబట్టి. ఇన్సైడ్ ద ఫంక్షన్ వాడచ్చు, అవుట్ సైడ్ ద ఫంక్షన్ వాడచ్చు. బట్ లోకల్ వేరియబుల్ ఓన్లీ ఇన్సైడ్ ద ఫంక్షన్ మాత్రమే మనం వాడతాం అనమాట. ఇది గ్లోబల్ వేరియబుల్. అలా కాకుండా ఏం చేశానంటే నేను ఒక వేరియబుల్ ని ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తా, కానీ అది నాకు గ్లోబల్ గా కూడా యాక్సెస్ అవ్వాలి అనుకుంటే నేను అప్పుడు ఏం చేస్తా, ఆ ఫంక్షన్ లోపలే ఆ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తా యూజింగ్ గ్లోబల్ కీవర్డ్. ఇది ఒక ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ ఇన్ పైథాన్. గ్లోబల్ అనేది బుల్టిన్ కీవర్డ్ అన్నమాట. ఈ కీవర్డ్ యూజ్ చేసి ఆ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తా. డిక్లేర్ చేసినప్పుడు ఇది మామూలుగా అయితే లోకల్ వేరియబుల్ అయితే మామూలుగా t=15 అంటే, కానీ ఇక్కడ గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేస్తా కాబట్టి అవుట్ సైడ్ ద ఫంక్షన్ కూడా ఈ వాల్యూని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ గ్లోబల్ కీవర్డ్ వాడుతున్నాం కాబట్టి. సో ఇది ఇలా అన్నమాట. గ్లోబల్ కీవర్డ్ యూజింగ్ యూ కెన్ యాక్సెస్ ది వేరియబుల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. గ్లోబల్ వాడాం కాబట్టి. నెక్స్ట్ మీకు తెలిసిన విషయం, గ్లోబల్ కి లోకల్ కి సేమ్ కోడ్ రన్ చేసి చూపించా. a=10 అది గ్లోబల్ వేరియబుల్ గా డిక్లేర్ చేశాను నేను. డైరెక్ట్ గా ప్రింట్ ఎఫ్ అని చెప్పి అవుట్ సైడ్ ద ఫంక్షన్ అని చెప్పి గ్లోబల్ వేరియబుల్ ని ప్రింట్ చేస్తున్నాను. అలా కాకుండా ఒక కొత్త ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్ లోపల సేమ్ అదే వేరియబుల్ నేమ్ యూజ్ చేసుకొని a=5 అనే డిఫరెంట్ వాల్యూని ఇచ్చా. డిఫరెంట్ వాల్యూని స్టోర్ చేసుకున్నాం అక్కడ. కానీ ఇది లోకల్ వేరియబుల్. దీని లోపల ప్రింట్ చేస్తే ఓన్లీ లోకల్ వేరియబుల్ లో స్టోర్ అయిన వాల్యూ మాత్రమే ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సేమ్ వేరియబుల్ తీసుకున్నా కానీ ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నాం, ఇది లోకల్ వేరియబుల్ తీసుకున్నాం. సో అందుకని డిఫరెంట్ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఈ స్టేట్మెంట్ రిమూవ్ చేశాను నేను. అప్పుడు ఏ వాల్యూ ఏం ప్రింట్ అయ్యింది గ్యారంటీగా? గ్లోబల్ వేరియబుల్ మాత్రమే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ వరకు ఓకేనా గాయస్? ప్లీజ్ గివ్ రియాక్షన్స్. హరిణి, వాట్ అబౌట్ యు? ఓకేనా హరిణి? సార్ ఓకే సార్, కానీ కోడ్స్ పంపించగలరా సార్? అంటే నీకు ఇప్పుడు మీరు ఆల్రెడీ చేసిన షేర్ చేశాం కదమ్మా ఇప్పుడు ఆల్రెడీ మామూలుగా పీడిఎఫ్. పీడిఎఫ్ సార్, పీడిఎఫ్ లో ఎగ్జాంపుల్ గా చేసినవి లేవు సార్. అంటే లైక్ ఇప్పుడు మరి మీరు డిఫరెంట్ తీసుకున్నారు. ఓకే, ఈ కోడ్స్ కావాలా మీకు? నేను చేసిన కోడ్సా? అవును సార్. అంటే లైక్ తెలుస్తుంది కదా సార్, మీరు ఇది చెప్పారు సో ఇలా చేయాలి అన్నది, అంటే వెరిఫికేషన్ వస్తుందని చెప్పేసి. ఓకే ఓకే అమ్మా, నేను ఏం చేస్తానంటే ఆఫ్టర్ ద ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి మీకు పంపిస్తానమ్మా. గ్రూప్ లో పెట్టేస్తా డైరెక్ట్ గా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకేనమ్మా. ఓకే, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఓకేగా అందరికి? గివ్ రియాక్షన్స్ గాయస్. మీకు కూడా కోడ్ కావాలా? గివ్ రియాక్షన్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెస్టెడ్ ఫంక్షన్స్ అన్నమాట. నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే చాలా ఈజీ, మీరు కూడా చేస్తారు. నేను
నా దగ్గర బంచ్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఏ కామా బి అనేది చేంజ్ అవుతా ఉన్నాయి. అంటే నేను 10,5 ఒక దానికే కదా ఆపరేషన్ చేయాల్సింది. అంటే ఆపరేషన్ పర్ఫామ్ చేయాల్సింది, అర్థమెటిక్ ఆపరేషన్స్. Now I am audible, guys. Okay, now I am audible. Yes, I think sir. so. ఇప్పుడు మనం నెస్టెడ్ ఫంక్షన్స్ చూసుకుందాం. నెస్టెడ్ ఫంక్షన్స్ ఇక్కడ నాకు బంచ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఈ బంచ్ ఆఫ్ వాల్యూస్ అన్నిటికీ నేను అర్థమెటిక్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు నేనేం చేస్తా, అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే చాలా ఉన్నాయి మన దగ్గర. ప్లస్ అడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, డివిజన్ చేయాలి. సో నేనేం చేసా, ఒక పెద్ద ఫంక్షన్ క్రియేట్ చేసా. అర్థమెటిక్ అనే పెద్ద ఫంక్షన్ క్రియేట్ చేసి దాని లోపల సబ్ ఫంక్షన్స్ క్రియేట్ చేసా. ఎడిషన్ కో సబ్ ఫంక్షన్, సబ్ట్రాక్షన్ కో సబ్ ఫంక్షన్, మల్టిప్లికేషన్ కో సబ్ ఫంక్షన్, అలాగే డివిజన్ కో సబ్ ఫంక్షన్ క్రియేట్ చేసి అన్నిటికీ మనం సేమ్ పారామీటర్ ని పాస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నేను ఏం చేశానంటే డైరెక్ట్ గా అర్థమెటిక్ అనే పెద్ద ఫంక్షన్ కి ఇచ్చేసా ఏ కామా బి అనేది పారామీటర్స్. సో ఇక్కడ నేను అవుట్ సైడ్ ద అంటే పెద్ద అవుటర్ ఫంక్షన్ కి నేను ఇక్కడ పారామీటర్స్ పాస్ చేసా. సో ఇన్సైడ్ ద ఫంక్షన్ మనం పారామీటర్స్ పాస్ చేయకపోయినా కానీ ఏమవుతుంది అనమాట. ఎందుకంటే అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఆల్రెడీ మనం పాస్ చేసాం కాబట్టి ఆ వాల్యూస్ డైరెక్ట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇన్సైడ్ ద సబ్ ఫంక్షన్. అంటే బయట మెయిన్ ఫంక్షన్ లో పాస్ చేసిన పారామీటర్స్ ని మనం డిఫైన్ చేసే సబ్ ఫంక్షన్ లో కూడా మనం యాక్సెస్ చేసుకోగలం ఈజీగా. ఇక్కడ సబ్ ఫంక్షన్ లో పారామీటర్స్ ని పాస్ చేయకుండా. సో అలాగా నెస్టెడ్ ఫంక్షన్స్ క్రియేట్ చేసి నెస్టెడ్ ఫంక్షన్స్ ద్వారా మనం ఫంక్షన్ ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ మనం అవుట్ సైడ్ అప్పుడు మనం అవుటర్ ఫంక్షన్ ఇది అవుటర్ ఫంక్షన్ లో నెస్టెడ్ ఫంక్షన్ క్రియేట్ చేసా. మళ్ళీ నెక్స్ట్ ఆ అవుట్ సైడ్ ఫంక్షన్ లోనే ఆ ఫంక్షన్ ని కాల్ చేయాలన్నమాట. కాల్ చేసినప్పుడే అప్పుడు ఈ ప్రింట్ అవుతుంది అనమాట. లేకపోతే కాల్ చేయకుండా డైరెక్ట్ గా ఓన్లీ కోడ్ రాస్తే ప్రింట్ అవ్వదు. ఈ అవుట్ సైడ్ ఫంక్షన్ లోపలే మనం ఆ ఫంక్షన్స్ కూడా కాల్ చేసేయాలి. కాల్ చేసి ఈ యొక్క ఫంక్షన్ కాల్ చేస్తే చాలు, లోపల ఉన్న సబ్ ఫంక్షన్స్ అన్ని కాల్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఇలా నెస్టెడ్ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు లోపల యాడ్ అనే సబ్ ఫంక్షన్ యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నా. కుదిరిద్దా అలాగా? అవుట్పుట్ రాంగ్ వచ్చింది చూడండి. యాడ్ అనే ఫంక్షన్ ని కాల్ చేయాలనుకుంటే ఏమొచ్చింది, అవుట్పుట్ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే అది లోపల ఉంది కాబట్టి, సబ్ ఫంక్షన్ లో డిక్లేర్ అయిపోయింది కాబట్టి. దాన్ని నేను అవుట్ సైడ్ ద కోడ్ అవుట్ సైడ్ ద బిగ్ ఫంక్షన్ లో కాల్ చేయలేమన్నమాట దాన్ని మనం. అందుకని ఎర్రర్ వచ్చింది. సో మనం దీన్ని ఇక్కడ కింద రాయకూడదు అనమాట. ఓన్లీ సబ్ ఫంక్షన్ లోపలే రాయాలన్నమాట. ఐ మీన్ ఇన్నర్ ఫంక్షన్ లోపలే. ఇన్నర్ అర్థమైందా గాయస్ కాన్సెప్ట్ నెస్టెడ్ ఫంక్షన్స్? వాట్ అబౌట్ అదర్స్? ప్లీజ్ గివ్ రియాక్షన్స్. హరిణి ఓకేనమ్మా? అర్థమైందా నెస్టెడ్ ఫంక్షన్స్? ఓకే సార్ అర్థమైంది సార్. ఓకే. చాలు ఇంక ఇప్పుడు మనకి ఒకసారి మొత్తం రివైజ్ చేద్దాం. అసలు మొత్తం ఫంక్షన్స్ అంటే ఏంటని మొత్తం ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది మొత్తం కరెక్ట్గా మనకి. ఈ హాఫ్ అన్ అవర్ లో మనం రివైజ్ చేద్దాం మొత్తం. ఫంక్షన్ అంటే ఏం లేదు, ఫంక్షన్ ఇదే బ్లాక్ ఆఫ్ కోడ్, అంటే ఒక స్మాల్ కోడ్ అని అవ్వచ్చు, విచ్ ఈజ్ రియూజబుల్ అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ అనమాట. ఒక స్పెసిఫిక్ టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి ఫంక్షన్ వాడతాం. ఇక్కడ డెఫినేషన్ ఏమైతే వచ్చింది, టేక్స్ ఇన్పుట్ అంటే ప్రాసెస్ దే మన గివ్ ద అవుట్పుట్. ఓ ఫంక్షన్ అనేది అది చేస్తుంది అనమాట. ఫంక్షన్ డెఫినేషన్ చెప్పినప్పుడు ఫార్మల్ గా చెప్పాలంటే ఇలా చెప్పాలి,
అలా కాకుండా మనం ఓన్ వేలో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ కోడ్ అనే బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ అన్నమాట. ప్లస్ ఫంక్షన్ అనేది రిపీట్ చేయకుండా, ఇప్పుడు నేనున్నాను ఇక్కడ ఎడిషన్ కి డైరెక్ట్ గా ఫంక్షన్ రాసా కాబట్టి సరిపోయింది. అలా కాకుండా పద్దాకల 10+5 9+5 8+5 అని ప్రింట్ చేయలేనుగా పద్దాకల ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని. సో ఫంక్షన్ అందుకు వాడతాం అనమాట మనం. అసలు హౌ టు డిఫైన్ ఏ ఫంక్షన్, ఎలా డిఫైన్ చేస్తాం? యూజింగ్ డెఫ్ కీవర్డ్ యూస్ చేసుకొని మనకి ఇష్టమైన నేమ్ తో ఫంక్షన్ ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం నెంబర్స్ ఇవ్వకూడదు ఫంక్షన్ నేమ్ కింద. సేమ్ వేరియబుల్ కి ఏదైతే ఉందో సేమ్ ఇది కూడా అంతే. ఫంక్షన్ నేమ్ ఎప్పుడు ఆల్ఫాబెట్స్ తోనే స్టార్ట్ అవ్వాలి. మనకి ఇష్టమైన నేమ్ ఇస్తాం. ఇక్కడ ఫంక్షన్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. ఫంక్షన్ ఎప్పుడు మనం బ్రాకెట్స్ తోనే ఓపెన్ చేయాలి. కాలన్ ఇస్తాం. కాలన్ ఇచ్చినప్పుడు ఎంటర్ కొట్టినప్పుడు ఆటోమేటిక్ ఇండెంటేషన్ తీసుకుంటది. ఒక ఇండెంటేషన్ మీకు రాకపోతే ఈ n దగ్గర ప్లేస్ చేసి దీన్ని బ్యాక్ స్పేస్ కొడితే ఇక్కడికి వచ్చింది మళ్ళీ కోడ్. అవ్వాలన్నమాట. హోల్డ్ అవుతుంది. నిమిషం గాయస్, వెయిట్ ఏ మినిట్ గాయస్. ఇప్పుడు నా ఫోన్ కనెక్ట్ అయింది మోల్ ఇప్పుడు. ఓకే మీ మొబైల్ నెట్ కనెక్ట్ చేసుకున్నాము ముందుగా జీబీ కనెక్ట్ చేసి ఇప్పుడు ఓకే వస్తుంది. ఓకే, ఇలా ఇండెంటేషన్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ పర్ఫామ్ చేసా ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసా, యాడ్ ఆపరేషన్ అనేది. ఇక్కడ డైరెక్ట్ ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తే డైరెక్ట్ గా సమ్ అనేది ప్రింట్ అయిపోయింది. ఫంక్షన్ డిఫైన్ చేసా, ఫంక్షన్ ని కాల్ చేసా. ఆ ఫంక్షన్ కాల్ చేయడం వల్ల ఫంక్షన్ డిఫైన్ అయింది. డిఫైన్ అయినప్పుడు డైరెక్ట్ గా ప్రింట్ అనేది వాడైపోయి సమ్ రిజల్ట్ అనేది ప్రింట్ అయిపోయింది డైరెక్ట్ గా. ఇలా ఫంక్షన్ డిక్లరేషన్, డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అండ్ కాలింగ్ ఏ ఫంక్షన్ ఇది. నెక్స్ట్ అసలు ఫంక్షన్ ఎందుకు వాడతాం? రీయూజబిలిటీ మీకు చెప్పాను ఇప్పుడే. ప్లస్ ఒక ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు నేను అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలనుకున్నా, నేనేం చేసా, ఎడిషన్ కి, సపరేషన్ కి, మల్టిప్లికేషన్ కి, డివిజన్ కి సపరేట్ బ్లాక్స్ గా డివైడ్ చేసుకొని ఆ బ్లాక్స్ మొత్తం ఒక సపరేట్ టాస్క్స్ గా, అంటే సింపుల్ టాస్క్స్ గా చేసి అలాగా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేసా అనమాట. అలాగా ఇప్పుడు నాకు ఎడిషన్ లో ఏమన్నా తప్పు వచ్చింది అనుకోండి, ఆ ఎడిషన్ ఫంక్షన్ లోకి వెళ్ళిపోయి ఈజీగా సాల్వ్ చేస్తా. అట్లాగా ఏ ఫంక్షన్ లో కావాలంటే ఆ ఫంక్షన్ లోకి వెళ్ళిపోయి ఈజీగా డీబగ్ చేసేస్తా అనమాట. మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ. నెక్స్ట్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఎలాగా మీకు నిన్న ఇది పంపించా వాట్సాప్ లో. ఇదిగోండి, వాట్ ఈస్ ఫంక్షన్ చెప్పాం, హౌ కెన్ వి డిఫైన్ ఏ ఫంక్షన్ చెప్పాం, హౌ టు కాల్ ఏ ఫంక్షన్ చెప్పాం. నెక్స్ట్ వాట్ ఈస్ పారామీటర్. పారామీటర్ అంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. ఎప్పుడైతే మనం ఫంక్షన్ ని క్రియేట్ చేస్తామో యూజింగ్ డెఫ్ కీవర్డ్, ఆ లోపల బ్రాకెట్స్ లోపల పాస్ చేసేదాన్నే మనం పారామీటర్ అంటాం. ఎప్పుడైతే మనం ఫంక్షన్ డిఫైన్ చేస్తామో, డెఫ్ మీన్స్ డిఫైన్ అన్నమాట. డెఫ్ అంటే డిఫైన్ ఫంక్షన్ బ్రాకెట్స్ లో పారామీటర్. బ్రాకెట్స్ లో ఎప్పుడైతే ఫంక్షన్ డిఫైన్ చేస్తాం అప్పుడు బ్రాకెట్స్ లో ఇచ్చేదాన్ని పారామీటర్ అంటాం. బట్ ఎప్పుడైతే మనం ఫంక్షన్ ని కాల్ చేస్తామో ఆ బ్రాకెట్ లో ఇచ్చేదాన్ని ఆర్గ్యుమెంట్ అంటాం అన్నమాట. వాట్ ఈస్ పారామీటర్ అంటే వాట్ ఈస్ ఆర్గ్యుమెంట్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. అసలు ఆర్గ్యుమెంట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మొత్తం చూద్దాం. టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏ కామా బి అని పారామీటర్స్ ఇచ్చారు మీరు. ఇక్కడ నేను సబ్ట్రాక్షన్ అనే అర్థమెటిక్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా, 10,5 అని ఇచ్చా. 10,5 ఇచ్చినప్పుడు ఆ 10 అనేది డైరెక్ట్ గా ఏలో స్టోర్ అవుతుంది అనమాట. 5 అనేది డైరెక్ట్ గా బిలో స్టోర్ అవుతుంది. ఎందుకు ఏంటంటే లొకేషన్ బట్టి, ఇప్పుడు ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ పారామీటర్ కి వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో ఈ సెకండ్ వాల్యూ డైరెక్ట్ గా వెళ్ళిపోయి సెకండ్ పారామీటర్ లో స్టోర్ అవుతుంది అనమాట. సో అందుకని దీన్ని పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ అన్నాం. ఏదైతే ఆర్డర్ ఇచ్చామంటే ఆ ఆర్డర్ లోనే ఆ వాల్యూస్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. అర్థమైన పారామీటర్ లో, అందుకని దీన్ని మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అన్నాం. అలా కాకుండా ఆర్డర్ వాల్యూస్ అని ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్.
కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం చేస్తామంట మనం ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఇక్కడ 2 పారామీటర్స్ పాస్ చేశాను, నేమ్ ఏజ్ అనేది. ఇక్కడ ఏం చేస్తున్నా, ఫస్ట్ నేను ఏజ్ ఇవ్వాలనుకుంటున్నా, అందుకని ఏం చేసా, డైరెక్ట్ ఇక్కడ వాల్యూ ఇవ్వకుండా కీవర్డ్ నథింగ్ బట్ అక్కడ పారామీటర్ నేమ్ నే మనం కీవర్డ్ అంటాం అనమాట. పారామీటర్ నేమ్ ని కీవర్డ్ గా తీసుకొని ఏజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే ఉందో అదే తీసుకోవాలి. ఇక్కడ ఎన్ అంటే ఎన్ తీసుకోవాలి, ఎం అంటే ఎం తీసుకోవాలి. అలాగా ఇక్కడ ఏజ్ ఉంది కాబట్టి ఏజ్ ఈక్వల్ టు 30 తీసుకున్నాం. ఇక్కడ ఇన్ ఆర్డర్ లో ఇచ్చాం ఆర్గ్యుమెంట్స్ అనేది, ఆర్డర్ లో ఇవ్వకుండా యూజింగ్ కీవర్డ్ అన్నమాట. ఎందుకు మనం ఇక్కడ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆర్డర్ అనేది మ్యాటర్ ఏం కాదు పెద్ద. ఫస్ట్ ఏజ్ ఇచ్చా, ఏజ్ ఈక్వల్ టు 30, తర్వాత నేమ్ ఈక్వల్ టు ఆర్లైన్ ఇచ్చా, ఇన్ ఆర్డర్ లో ఇచ్చా, కాకపోతే కీవర్డ్స్ చేసుకొని ఇచ్చా, యూజ్ చేసుకొని. సో అందుకని మనం దీన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే నేమ్ అనే ఒక పారామీటర్ ఇచ్చా, తర్వాత మెసేజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా ఆర్గ్యుమెంట్ వాల్యూని ఇక్కడే పారామీటర్ లోనే పాస్ చేసేసాను నేను. ఇక్కడ డిఫాల్ట్ గా పారామీటర్ ఇన్సిలేషన్ చేసినప్పుడే ఆర్గ్యుమెంట్ వాల్యూ అనేది డిఫాల్ట్ గా పాస్ చేసేసాను నేను ఇక్కడ. సో నేను ఏంటంటే ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్ అంటే ఇక్కడ మెసేజ్ అనే ఒక పారామీటర్ వాల్యూ అనేది ఇవ్వవసరలా. ఒకవేళ మీరు ఇక్కడ చూస్తే మీ కోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ నేను రోల్ నెంబర్ నేమ్ అనేది 2 పారామీటర్స్ తీసుకున్నా, 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసా. అలా కాకుండా నేను ఇట్లా ఓన్లీ ఒక ఈశ్వర్ అనేది పాస్ చేశాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి, నువ్వు 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలని చెప్పేసి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ డిఫాల్ట్ గా వాల్యూ అనేది డైరెక్ట్ గా ఇచ్చేస్తాను ఇక్కడ నేను. సో దీని వాల్యూ ఇక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ డిఫాల్ట్ గా ఈ వాల్యూ తీసేసుకుంటుంది అనమాట. తీసేసుకొని ఇది ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. చూడండి, డైజీ ఇచ్చేసాను, నెక్స్ట్ నేమ్ ఒకటే ఇచ్చాను నేను. ఇక్కడ మెసేజ్ అనేది హలో అని డిఫాల్ట్ గా తీసేసుకొని హలో డైజీ అని ప్రింట్ అయిపోయింది దీని ద్వారా, ప్రింట్ ఫంక్షన్ యూస్ చేసుకొని. అలా కాకుండా నేను ఏం చేసా, మెసేజ్ అనేది డిఫాల్ట్ గీయకుండా మెసేజ్ వాల్యూ మార్చా. మెసేజ్ వాల్యూ మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో అదే ప్రింట్ స్టేట్మెంట్ లో ప్రింట్ అవుతుంది అనమాట. అప్పుడు దీన్ని బైపాస్ చేసిద్ది. ఇక్కడ మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ దీన్ని బైపాస్ చేసి ఆ మెసేజ్ లోపల డిఫరెంట్ వాల్యూ ఈ మనకి ఇచ్చిన వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట. అది సో అలాగా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మనం మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడు స్టారాక్స్ అనే బుల్టిన్ ప్రీ డిఫైన్డ్ బుల్టిన్ కీవర్డ్ యూజ్ చేయాలన్నమాట. ఈ కీవర్డ్ యూజ్ చేస్తే ఆ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనేది సింగిల్ టపుల్లో స్టోర్ అవుతుంది అనమాట. స్టారాక్స్ అని ఇచ్చాను ఇక్కడ నేను. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ అనేది ఉంది కదా, 1 2 3 4 మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చా. మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అనేది డైరెక్ట్ గా వెళ్ళి సింగిల్ టపుల్లో స్టోర్ అయిపోయి ఆ టపుల్లో సమ్ అనే ప్రీ డిఫైన్డ్ బుల్టిన్ ఆపరేషన్ ద్వారా సమ్ చేసి ఆ సమ్ వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది. స్టారాక్స్ అన్నమాట. స్టార్ ఈ క్వాక్స్ అనేది వదిలేసేయండి, మనం ఎక్కువ వాడము, ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. వెయిట్ ఏ మినిట్ గాయస్, నీది కనెక్ట్ అవుతుంది. ఆపేనా? నీది ఆపే మరి. Am I audible, guys? Now, please give response. Am I audible now? Chinna internet issue, guys. Sorry, guys. Am I audible now, guys? Hello. Please respond, guys. Yes, sir. Yes, sir. Okay, okay, Namma. Thank you, Amma. Navya.
నిన్న మనం రిటర్న్ ఫంక్షన్ చూసాం. మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేయాలో కూడా మనం చూసాం. యూజింగ్ రిటర్న్ టైప్ వీ కెన్ నెక్స్ట్ ఫంక్షన్ లో ఎలా వాల్యూని రిటర్న్ చేయాలని చూద్దాం. రిటర్న్ అంటే ఏంటి? రిటర్న్ ఈజ్ ఎ వాల్యూ. రిటర్న్ వాల్యూ ఈజ్ ద అవుట్పుట్ దట్ ఫంక్షన్ సెండ్స్ బ్యాక్ టు ద ప్లేస్ అండ్ ఇట్ వాస్ కాల్డ్. ఏం జరిగిద్దంటే ఇప్పుడు మల్టిప్లికేషన్ అని సపరేట్ ఫంక్షన్ క్రియేట్ చేసాం. డైరెక్ట్ గా రిటర్న్ ఏ ఇంటూ బి అనేది చేసాం. ఏ ఇంటూ బి అంటే ఆ ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి ఏ ఇంటూ బి పర్ఫామ్ అయ్యి దాని వాల్యూని డైరెక్ట్ గా మల్టిప్లై అనే ఫంక్షన్ కి రిటర్న్ చేసిస్తుంది అనమాట. ఫంక్షన్ కి రిటర్న్ చేసినామంటే ఆ వాల్యూని సపరేట్ వేరియబుల్ లో మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఆ సపరేట్ వేరియబుల్ ని మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ పర్ఫామ్ జరిగిద్ది ఆపరేషన్ అనేది. డైరెక్ట్ గా ఆ వాల్యూని రిటర్న్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఆ ఫంక్షన్ లోపల స్టోర్ అయ్యి వాల్యూ అనేది ఫంక్షన్ లోపల స్టోర్ అయినప్పుడు మన సపరేట్ వేరియబుల్ కి మనం ఇచ్చుకొని డైరెక్ట్ గా ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఆ సపరేట్ వేరియబుల్ లో తీసుకోకుండా కూడా డైరెక్ట్ గా మనం డైరెక్ట్ గా మల్టిప్లై 4,5 అంటే డైరెక్ట్ గా అవుట్పుట్ వచ్చింది అనమాట. ఇక్కడ సపరేట్ వేరియబుల్ లో స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్ ప్రింట్ చేస్తున్నాం కానీ డైరెక్ట్ గా ఫంక్షన్ కాల్ చేసినా కానీ డైరెక్ట్ గా వాల్యూ అనేది రిటర్న్ అయిపోయింది అనమాట. ప్రింట్ అయిపోయింది డైరెక్ట్ గా. ఇప్పుడు మనం మల్టిపుల్ వాల్యూస్ ని ఎలా రిటర్న్ చేయాలో చూద్దాం. ఇక్కడ గెట్ నేమ్ అండ్ ఏజ్ అనే ఫంక్షన్ సపరేట్ ఫంక్షన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. నేమ్ ఈక్వల్ టు ఎల్ఐసి ఒక ఫస్ట్ వేరియబుల్, ఏజ్ ఈక్వల్ టు 30 2 వేరియబుల్స్ ఇచ్చాము. ఇక్కడ ఈ టూ వాల్యూస్ రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ నేమ్ కామా ఏజ్ అని చెప్పేసి. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒక 2 వేరియబుల్స్ కొత్తగా తీసుకుంటున్నాం. అంటే మనకి 2 వాల్యూస్ విడివిడిగా కావాలి కాబట్టి ఇలా తీసుకున్నాం. అలా కాకుండా ఫంక్షన్ నేమ్ డైరెక్ట్ గా కాల్ చేసినా కానీ 2 వాల్యూస్ ప్రింట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏం చేశాడు వాడు? 2 వేరియబుల్స్ విడివిడిగా తీసుకున్నాడు. పర్సన్ నేమ్ కి ఒక సపరేట్ వేరియబుల్ తీసుకున్నాడు, పర్సన్ ఏజ్ కి ఒక సపరేట్ వేరియబుల్ తీసుకున్నాడు. ఇలా మనం వచ్చిన అవుట్పుట్ ఇలా స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. 2 వేరియబుల్స్ కి డివైడ్ అయ్యేటట్టు, 2 వేరియబుల్స్ కి వాల్యూ స్టోర్ అయ్యేటట్టు కూడా మనం ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. యూజింగ్ కామా ఆపరేటర్ అనమాట. ఒక 2 వేరియబుల్స్ ఇస్తున్నాం, పర్సన్ నేమ్, పర్సన్ ఏజ్. ఫంక్షన్ నేమ్ ఫంక్షన్ నేమ్ వాడినప్పుడు ఈ ఫంక్షన్ లోపల మనకి 2 వాల్యూస్ రిటర్న్ అవుతాయి. ఒకటి నేమ్, ఒకటి ఏజ్. సో ఫస్ట్ ఇక్కడ మనం నేమ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేమ్ రిటర్న్ అవుతుంది. సో నేమ్ రిటర్న్ అయ్యి డైరెక్ట్ గా పర్సన్ నేమ్ లో స్టోర్ అవుతుంది. తర్వాత ఏజ్ రిటర్న్ అవుతుంది. ఏజ్ అనేది డైరెక్ట్ పర్సన్ ఏజ్ లో స్టోర్ అయిపోతుంది. తర్వాత పర్సన్ నేమ్ ఒకసారి ప్రింట్ చేస్తున్నాం, పర్సన్ ఏజ్ ఒకసారి ప్రింట్ చేస్తున్నాం అనమాట. నో రిటర్న్ స్టేట్మెంట్ అంటే రిటర్న్ స్టేట్మెంట్ లేకుండా మనం డైరెక్ట్ గా ఎలా ప్రింట్ చేయాలంటే ప్రింట్ స్టేట్మెంట్ వాడుకొని ప్రింట్ చేస్తాం. మీకు ఆల్రెడీ తెలిసిందే ప్రింట్ స్టేట్మెంట్ వాడి మనం ఫంక్షన్ లోపల ప్రింట్ చేయడం. నెక్స్ట్ లాంబ్డా ఫంక్షన్స్ మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా లాంబ్డా ఫంక్షన్స్? ప్లీజ్ గివ్ రియాక్షన్స్ ఆర్ ప్లీజ్ రెస్పాండ్ గైస్. Please respond in the chat or unmute yourself and tell me about that. Can I repeat lambda and global and local variables? Hello guys, please respond guys. Am I audible? Hello. Harini, Navyasri, Jahanavi. Yes, sir, you are audible, sir. మీకు మళ్ళీ రిపీట్ చేయమంటారా? లాంబ్డా ఫంక్షన్స్ అవసరం లేదంటారా? ఇట్స్ ఓకే సార్, ఇట్స్ ఫైన్ సార్. అంటే ఇప్పటికే 2 టైమ్స్ చెప్పారు కదా సార్, ఇట్స్ ఓకే సార్. మళ్ళీ చెప్పమన్నా చెప్తా, నాకేం ఇబ్బంది లేదు గాయస్. మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి, క్లియర్ అండ్ కరెక్ట్ గా అర్థం చేసుకొని మీకు అర్థమైతే చాలు. నాకు ఇంకోసారి చెప్పమన్నా చెప్తా నేను. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్ గా అర్థం అవ్వాలి. ఇక్కడ మీరు రేపొద్దున ఇంటర్వ్యూలో మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు అటెండ్ చేసేటట్టు ఉండాలి. ఫంక్షన్స్ మీద ఎట్లా అడిగినా కానీ ఏం అడగారు గాయస్, మీరు ఏం ఇబ్బంది పడవసరం లేదు. వాళ్ళు ఏమడుగుతారు? ప్రైమ్ నెంబర్స్ కి ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేయమంటారు అంతే. మీకు ప్రైమ్ నెంబర్స్ లాజిక్ తెలిసింది కాబట్టి ఆల్రెడీ ముందే అది సిలో అయినా రాయొచ్చు, పైథాన్లో అయినా రాయొచ్చు, జావాలో అయినా రాయొచ్చు అనమాట. సిలో అయినా పైథాన్లో అయినా సేమ్ అంతే. ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తావు, ఫంక్షన్ కాల్ చేస్తావు, సేమ్ అంతే. మూడిట్లో అంతే జరుగుతుంది. దేంట్లో అయినా 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఫంక్షన్ ని క్రియేట్ చేస్తాం, ఫంక్షన్ ని కాల్ చేస్తాం అంతే. మూడింటికి పెద్ద తేడా ఏం లేదు గాయస్ ఫంక్షన్స్ లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి గాయస్. ఇప్పుడు డౌట్స్ ఒక 10 minutes ఉంది మనకి ఇంకా టైము.
ఈ 10 minutes మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి గాయస్, చెప్తా నేను. యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్. గైస్ యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ డౌట్స్. లేదా మీ సరౌండింగ్స్ లో బాగా నాయిస్ ఉందంటే చాట్ బాక్స్ లో పెట్టండి, మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను. కనీసం డౌట్స్ లేకపోతే డౌట్స్ లేవనన్నా చెప్పండి గాయస్. ప్లీజ్ గివ్ రెస్పాన్స్. హలో హలో గాయస్, ప్లీజ్ గివ్ రెస్పాన్స్ గాయస్. ఓకే మౌనిక, ఓకే జాహ్నవి. మీకు ఇంకా బాగా ఇంట్రెస్ట్ కలవాలంటే, అంటే మీకు కోడింగ్స్ బాగా నేర్చుకోవాలంటే సండే మార్నింగ్ సపరేట్ సెషన్ పెట్టుకుందాం మనం. మీకు ఓన్లీ ఖాళీగా ఉంటేనే, మీకు ఇష్టమైతేనే, లేకపోతే వద్దు. సపరేట్గా క్లాస్ పెట్టుకొని మీకు ఇంటర్వ్యూలో ఏవైతే క్వశ్చన్లు అంటే ఫ్యాక్టోరియల్ కానీ, ప్రైమ్ నెంబర్స్ కానీ, స్ట్రాంగెస్ట్ నెంబర్ కానీ, ఇంకా హౌ టు రివర్స్ ఏ స్ట్రింగ్ యూజింగ్ స్లైసింగ్ యూస్ చేసుకొని స్ట్రింగ్ ఎలా రివర్స్ చేసి దాన్ని ప్యాలిండ్రోమ్ అంటే తెలుసా మీకు? ప్యాలిండ్రోమ్ కానీ అలాంటి ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్లు, ఆ క్వశ్చన్లో మొత్తం సపరేట్గా ఒక సెషన్ తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం మీకు కావాలంటే. ఒకసారి దీపక్ సార్తో కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. మీకు ఒకవేళ మీ అందరూ ఓకే అంటే దీపక్ సార్తో మాట్లాడి పెట్టిద్దాం, లేకపోతే వద్దు, మీ ఇష్టం మొత్తం. ఇప్పుడు జస్ట్ అడ్వాన్స్డ్ టాపిక్స్ ఇది మొత్తం మీకు చెప్పేది, ఐ మీన్ బేసిక్ టాపిక్సే మీకు ఇప్పుడు చెప్పేది. అడ్వాన్స్డ్ టాపిక్స్ లో ఇంకా దారుణంగా ఉంటాయి కాన్సెప్ట్స్. ఈ ఫంక్షన్స్ మీదే చాలా ఉంటాయి ఇంకా చెప్పాలంటే. మీకు ప్రజెంట్ ఈ బేసిక్ కాన్సెప్ట్ మీకు వస్తే ఫంక్షన్స్ లో ఇంకా కొంచెం డీప్గా వెళ్ళొచ్చు మనం. సార్ ఒకటి ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంది చెప్పండి అవి తీసుకొని ఇంటర్వ్యూ బేస్డ్ ప్రోగ్రామ్స్ కూడా ఒకసారి చెప్పండి సార్. ఓకే నవ్య, ఖచ్చితంగా. అదే అందరూ ఓకే అంటే, ఒకవేళ సింగిల్ పర్సన్ ఓకే అన్నా కానీ సింగిల్ పర్సన్ కైనా చెప్తాను నేను. ఓకే సార్, నాకు కావాలి సార్. ఓకే నవ్య, తప్పకుండా చెప్తాను. రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా. ఆ కంపెనీ పేరు వచ్చేసి కోడ్ తంత్ర అన్నమాట. ఆ కోడ్ తంత్రాలో అంటే ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ రిటర్న్ టెస్ట్ అన్నమాట. రిటర్న్ టెస్ట్ ఆన్లైన్లో వర్చువల్గా జరిగిపోయింది. వర్చువల్గా జరిగినప్పుడు వాడు కెమెరా ఆన్ చేయమంటాడు, మన మైక్ ఆన్ చేయమంటాడు. డైరెక్ట్గా వాడు ఒక సపరేట్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తాడు మనం ఎగ్జామ్ రాయడానికి, అంటే సపరేట్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మనం ఎగ్జామ్ రాసేయటమే. అక్కడ ఏముంది, జస్ట్ కాపీ చేసేసి లైక్ గూగుల్ స్కానర్ కానీ చాట్ జీపీటీ యూస్ చేసుకొని ఎట్లా కొట్లా మనం పాస్ అయిపోవచ్చు ఈజీగా. అలాగే పాస్ అయిపోయాను నేను. తర్వాత టీఆర్ రౌండ్లో గట్టిగా అడుగుతాడు మళ్ళీ క్వశ్చన్లు. నువ్వు రిటర్న్ టెస్ట్లో రాసిన కోడ్ నీకు అర్థమైందా? అర్థమైతే నువ్వు ఒకసారి మళ్ళీ ఇక్కడ కోడ్ రాసి చూపించు అంటాడు. ఆడు ఎలా అడుగుతాడు మళ్ళీ, ఫస్ట్ సింపుల్ క్వశ్చన్లు అడుగుతాడు టీఆర్లో మీకు. ప్రింట్ 1 to n నంబర్స్ అని అడుగుతాడు. ఎన్ వాల్యూ డైనమిక్గా తీసుకొని 1 to n నంబర్స్ ప్రింట్ చేయ అంటాడు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఈజీగా ప్రింట్ చేసేస్తాం. ఆ తర్వాత అయిపోయినప్పుడు వాడే అడుగుతాడు ప్రింట్ స్ట్రాంగెస్ట్ నెంబర్ అంటాడు. స్ట్రాంగెస్ట్ నెంబర్ అంటే మనకు తెలియదు ఏంటో. సరే పర్వాలేదు అంటే ఆయనే పాపం తెలియదు అన్నప్పుడు ఆయనే చెప్తాడు స్ట్రాంగెస్ట్ నెంబర్ అంటే ఇట్లాగా 1కి 4కి 5కి ఫ్యాక్టోరియల్ కనుక్కొని మొత్తం వాల్యూని యాడ్ చేస్తే 145 వస్తుంది అలా అని చెప్తాడు ఆయన అనమాట. స్ట్రాంగెస్ట్ నెంబర్ మొత్తం ఆయన డిఫైన్ చేస్తాడు. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే మొత్తం డిఫైన్ చేస్తారా అని. కానీ ప్రోగ్రామ్ రాయమన్నప్పుడు మనం రాయాలి గట్టిగా, లాజిక్ మనం అర్థం అవ్వాలి ఏ ప్రోగ్రామ్ అయినా. నన్ను అడిగిన క్వశ్చన్లు అదే, స్ట్రాంగెస్ట్ నంబరు, ప్రైమ్ నంబరు ప్లస్ ప్రింట్ ఈవెన్ నంబర్స్ వితౌట్ యూజింగ్ ఫర్ లూప్ అనమాట. ఫర్ లూప్ వాడకుండా ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేయాలి. అప్పుడు నేనేం చేసా, ల్యాండా ఫంక్షన్ యూజ్ చేసుకొని ప్రింట్ చేశా, ఫర్ లూప్లే వాడకుండా. ఎన్ రేంజ్ వరకు, ఎన్ వాల్యూ వరకు. అలా కాకుండా అప్పుడప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసుకొని కండిషనల్ స్టేట్మెంట్ వాడకుండా ఇది ప్రింట్ చేయమంటాడు, ఈవెన్ నంబర్స్ కానీ ఆడ్ నంబర్స్ కానీ. కండిషనల్ స్టేట్మెంట్ వాడకుండా
అలా అడుగుతాడు క్వశ్చన్లు తిక్క తిక్కగా అడుగుతాడు మొత్తం. అప్పుడప్పుడు కండిషనల్ స్టేట్మెంట్లు వాడమంటాడు, అప్పుడప్పుడు వాడొద్దంటాడు. అప్పుడప్పుడు కోడ్ మొత్తం ఇప్పుడు ఒకవేళ నేను కండిషనల్ స్టేట్మెంట్ రాయకుండా ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేశాను అనుకోండి, వాడు ఒక సెపరేట్ ఒక లైన్ చెప్తాడు. ఆ లైన్ మార్చి ఆడ్ నంబర్స్ ప్రింట్ చేయమంటాడు. కోడ్ మొత్తం మార్చకుండా ఒక లైన్ మార్చి ఆడ్ నంబర్స్ ప్రింట్ చేయమంటాడు సేమ్ అదే విధంగా. అలా అడుగుతారు అనమాట టీఆర్ క్వశ్చన్లో. టీఆర్ ఒకటి క్రాస్ చేస్తే ఇంకా హెచ్ఆర్ ఇంటర్వ్యూ పిలవచ్చు అనమాట. ఇంగ్లీష్ బాగా వస్తే సరిపోతుంది మనకి. ఇంగ్లీష్ అనేది బాగా వస్తే హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఈజీగా క్రాస్ చేసేయచ్చు మనం. హెచ్ఆర్లో ఏం అడగడు, ఎలా స్ట్రెస్ని హ్యాండిల్ చేస్తావు, ఎలా ప్రెజర్ హ్యాండిల్ చేస్తావు. ఒకవేళ నువ్వు టీంలో ఉంటే, ఒక టీం లీడర్ అయితే నువ్వు టీం మొత్తాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు, టీంలో వర్క్ ఎలా అసైన్ చేస్తావు మీ టీం మెంబర్స్కి. ఒకవేళ ఒకడు నేను వర్క్ చేయను అంటాడు, వాడిని నువ్వేం చేస్తావు, అలా క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు స్పాంటేనియస్గా మీరు థింక్ చేసి ఇంగ్లీష్లో ఆన్సర్స్ ఇవ్వాలన్నమాట. మళ్ళీ ఇక్కడ గ్యాప్లు కూడా తీసుకోకూడదు. మళ్ళీ మీరు హెచ్ఆర్ ఇంటర్వ్యూలో డైరెక్ట్గా స్పాంటేనియస్గా రియాక్షన్ అయ్యి స్పాంటేనియస్గా ఆన్సర్స్ ఇచ్చేసేయాలన్నమాట. ఎక్కువగా మీ రెజ్యూమ్లో ఏంది పెడితే అది అడుగుతాడు. స్కిల్స్లో మీరు పెడతారు కదా, క్రిటికల్ థింకింగ్, టీమ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్. అంటే శ్రీనివాస్ బ్రో, అంటే గ్రూప్ డిస్కషన్స్ అనేది ఎలా ఏంటంటే ఎక్కువ కండక్ట్ చేయరనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, మీ కాలేజీ ఒక కంపెనీ వచ్చింది. ఆ కంపెనీకి వాళ్ళు ఏమనుకుంటారు, ఒక 100 మెంబర్స్ అటెండ్ అవుతారు అనుకుంటారు. 100 మెంబర్స్ అటెండ్ అయ్యారు అనుకోండి అక్కడ మామూలుగా మీ కాలేజీలో కట్ ఆఫ్ 100 మెంబర్స్కి అయితే 3 రౌండ్సే పెడతారు. అప్పుడు రిటన్ టెస్ట్, టీఆర్, హెచ్ఆర్. అలా కాకుండా మీ కాలేజీలో ఒక 500 మంది అటెండ్ అయ్యారు అనుకోండి ఆ కంపెనీకి, అప్పుడు ఇట్లా జనాలు పెరిగే కొద్ది రౌండ్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. జీడీ కండక్ట్ చేస్తారు. మధ్యలో స్క్రీనింగ్ టెస్ట్ అంటాడు. స్క్రీనింగ్ టెస్ట్ ఏంది, జస్ట్ మీ రిజ్యూమ్లో ఏం పెట్టారో రిజ్యూమ్ గురించి క్వశ్చన్లు అడుగుతారు అనమాట. మీ కెరీర్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, తర్వాత క్రిమినల్స్ అని అడుగుతాడు, కోడింగ్స్ అలాంటి స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పి సపరేట్గా. అలా గ్రూప్ డిస్కషన్ లేదా జాబ్ సెషన్ పెడతాడు జస్ట్ ఇన్ ఏ మినిట్. మిమ్మల్ని ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీ కాలేజీలోనే సెమినార్ హాల్ చేసుకొని ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అందరిని తీసుకొస్తారు. అక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరి నుంచొని ఒక పర్టికులర్ టాపిక్ ఇచ్చి 1 మినిట్ మాట్లాడమంటాడు స్టేజ్ మీద. అలా కూడా అంటే రౌండ్స్ అంటే జనాలు పెరిగే కొద్ది రౌండ్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అది లెక్కకైతే ఓన్లీ 3 రౌండ్సే ఉండేది, రిటర్న్ టెస్ట్, టీఆర్, హెచ్ఆర్. ఏ కంపెనీకైనా. కొన్ని కంపెనీస్ అసలు రిటర్న్ టెస్ట్ కూడా ఉండదు. ఇప్పుడు చాలా మంది రెఫర్ అంటాం కదా. ఈ రెఫర్ ఇచ్చే వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ కంపెనీలో జాయిన్ అయిపోరు. రెఫర్ ఇచ్చినమ్మటే వాళ్ళకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓన్లీ టీఆర్, హెచ్ఆర్ ఉంటుంది అనమాట. ఒకవేళ మనం రిఫర్ చేసిన డైరెక్ట్గా మేనేజర్ అనుకో, అప్పుడు మన టీఆర్ కూడా ఉండదు, డైరెక్ట్ హెచ్ఆర్ ఒకటే ఉంటుంది. ఇలా జరిగింది అనమాట కంపెనీలో హైరింగ్ ప్రాసెస్. కంపెనీలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు హైర్ చేసుకోరు మిమ్మల్ని. ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి బయట, ఆ కొత్త ప్రాజెక్ట్ వస్తే కొత్త ప్రాజెక్ట్కి అవసరమైన వాళ్ళని వరకే ఇంటర్వ్యూ చేస్తాడు. ఇంటర్వ్యూ చేసి వాళ్ళని హోల్డ్లో పెడతాడు. హోల్డ్లో పెట్టి ఎప్పుడైతే కంపెనీ మనం ప్రాజెక్ట్ ఇచ్చే కంపెనీ ఓకే అన్నది అనుకోండి, అప్పుడు వీళ్ళని తీసుకుంటాడు. ఒకవేళ మనకి ఇచ్చే ప్రాజెక్ట్ కంపెనీ మనల్ని నో అని చెప్పింది అనుకోండి, మనకు ప్రాజెక్ట్ ఇవ్వకుండా, అప్పుడు వీళ్ళందరిని వదిలేస్తాడు. ఇంకా వీళ్ళందరినీ తీసుకోడు కంపెనీకి కొత్తగా ఫ్రెషర్స్ని. ఇంకా వాళ్ళకి మెయిల్ పంపించేస్తాడు, మాకు రిక్వైర్మెంట్స్ మీరు మెట్ అవ్వలేదు, సారీ టు సే దిస్ అని చెప్పేస్తాడు. ఏదైనా మనం కంపెనీ ప్రాజెక్ట్ వచ్చే దాన్ని బట్టి మనం కంపెనీస్ సెలెక్ట్ అయ్యామో లేదని ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే గాయ్స్, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఉండండి, లేకపోతే లీవ్ అయిపోయింది గాయ్స్.